ఓకే, జస్ట్ ఒక శాంపుల్ డేటా అండి ఇది. సో ఇది శాంపుల్ పేలోడ్. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే డేటా ఎలా అంటే అలా ఆర్డరింగ్లో లేదు. నేను ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకొని ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ 104 రావచ్చు, ఇక్కడ 103, ఇది 105, ఇది 101. సో పేలోడ్, ఇన్పుట్ పేలోడ్, మన జేసన్ పేలోడ్ అనేది ఆర్డరింగ్లో రావట్లేదు ఆబ్జెక్ట్స్. సో నేను యాక్చువల్గా టార్గెట్ సిస్టమ్కి సెండ్ చేసేటప్పుడు ఆర్డర్లో సెండ్ చేయాలి. అంటే బేస్డ్ ఆన్ ఇక్కడ ఈ సినారియోలో బేస్డ్ ఆన్ ఐడిని బేస్ చేసుకొని సెండ్ చేయాలండి. అర్థమవుతుందండి రిక్వైర్మెంట్? సో అజ్యూమ్ దట్ నా పేలోడ్ ఇలా వచ్చింది, బట్ నేను సెండ్ చేసేటప్పుడు ఇలా చేయాలి కదా. సో ఆర్డర్ బైకి ఏం చేయొచ్చండి, ఇక్కడ ఐటమ్ డాట్ ఐడి. సో ఐటమ్ డాట్ ఐడి అంటే ఇక్కడ చూడండి మనకేమైందండి, అసెండింగ్ ఆర్డర్లో ఇంక్రీజ్ అయింది కదా. సో ఇలా రాయకుండా మీరు సో మనం ఏమనుకున్నాము, ఈ ఆర్డర్ బై ఫంక్షన్కి లోపల అన్ని ఫంక్షన్స్ ఒకేలా బిహేవ్ చేస్తాయండి. ఫంక్షన్కి ఇంకో ఫంక్షన్ని మీరు ఏం చేస్తున్నారు, ఇన్పుట్ లాగా పాస్ చేస్తున్నారు. సో జావాలో అయినా .NETలో అయినా ఇలా ఏమంటారు, అనానమస్ ఫంక్షన్స్, లేకపోతే లామడా ఆపరేటర్ అంటారు ఈ యారో ఆపరేటర్ని జావాలో అయినా అట్లా. ఓకే, సో ఇంటర్నల్గా ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఐటరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇలా ఐటరేట్ అయిపోద్ది. సో ఐటెంలోకి ఇలా వచ్చుద్ది అండ్ ఇండెక్స్ పొజిషన్ 1 వచ్చుద్ది. సో ఇదంతా యారో ఆపరేటర్. నెక్స్ట్ ఉండేది ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్. ఓకే, సో సింపుల్గా మీరు కానీ ఇలా పారామీటర్స్ కానీ డిఫైన్ చేయకపోతే ప్రీ డిఫైన్డ్ బిల్ట్ ఇన్ పారామీటర్స్ ఉంటాయని చెప్ప కదా. సో బిల్ట్ ఇన్ పారామీటర్ అంటే ఏమొచ్చుద్ది, వాల్యూస్ అంటే అరేలోది. రుచిత, అరే లోపల వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడం ఏ సింబల్ తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాము, డాలర్ అనుకున్నాం కదా. డాలర్. యా, డాలర్ డాట్ ఐడి అనవచ్చు సింపుల్ గా, మీరు అంత అలా రాయకుండా ఎక్స్ప్రెషన్ ని. ఓకే, సో నేను మైనస్ ఇలా పెట్టాను అనుకోండి ఫర్ సపోజ్. సో సో ఆర్డర్ డాట్ ఐడి, యా, సో 11 యా, ఎలా వచ్చింది ఇది, సరే 1 ఐడి 101 102. ఓకే, యా, చూడండి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేయాలంటే మీరు రివర్స్లో డిసెండింగ్ ఆర్డర్ చేయాలంటే మైనస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ పర్టికులర్ కీ ముందు. ఓకే, యా, సో నెక్స్ట్ ఆపరేటర్. సో నేను డేటాని గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాను, స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. మేల్స్కి అంతా ఒకటి, ఫీమేల్ కేటగిరీ అంతా ఒకటి. అర్థమవుతుందండి, ఈ డేటాని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను బేస్డ్ అప్ ఆన్ ద జెండర్ కాలమ్ని బేస్ చేసుకొని. ఓకే, సో అప్పుడు యూజ్ చేయాలంటే ఏం చేయొచ్చు, గ్రూప్ బై అని ఒకటి ఉంటుంది. గ్రూప్ బై. యా, గ్రూప్ బైలో సో ఐటమ్ అంటే ఐటమ్ రిప్రజెంట్స్ హోల్ ఆబ్జెక్ట్ అని. సో ఆ ఆబ్జెక్ట్లో ఏ వాల్యూ మీద మనము కేటగిరీస్ చేద్దాం అనుకుంటున్నాము, జెండర్ అనే కాలం మీద కదా. సో ఇక్కడ మీరు ఐటమ్ డాట్ జెండర్. ఇప్పుడు చూడండి డేటా స్ప్లిట్ అయింది కదా, మేల్ అంతా ఒక కేటగిరీ కిందకి వచ్చింది, సో ఫీమేల్ అంతా ఒక కేటగిరీకి వచ్చింది. సో మీకు ఇప్పుడు ఇదంతా రిటర్న్ చేసేది ఏం చేసిందండి, ఇదంతా డేటా ఏం రిటర్న్ చేసింది, ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసింది, రైట్. సో నాకు ఒట్టి మేల్కి సంబంధించిన ఎంప్లాయీసే కావాలి అని అనుకుందాం, పర్సన్స్ ఆర్ ఎంప్లాయీస్. ఎలా చేయొచ్చు దీంట్లో, లావణ్య చెప్తారా? ఓన్లీ మెయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రావాలి అనుకున్నాను అనుకోండి. సో ఇదంతా ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్లో పర్టికులర్ కీ యొక్క వాల్యూ రావాలంటే ఏం చేస్తాము, కీతో మనం చెప్తాం కదా. ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఇదంతా రిజల్ట్, దాంట్లో నాకు మెయిల్ రిలేటెడ్ కావాలి. సో నా కీ నేమ్ ఏంటి, మెయిల్. సో మెయిల్ వచ్చాయి. ఓకే, అర్థమైందండి. సో మీరు ఒట్టిగా అలా స్ప్లిట్ చేయాలి అంటే ఇప్పుడు ఏమొస్తుంది, మెయిల్ వచ్చింది, రైట్. నేను
ఆ ఒక్క సెక్షన్ ని స్ప్లిట్ చేయాలనుకున్నా మీరు ఇలా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా మళ్ళీ ఇది చెప్తాను చూడండి. సో మెయిల్ ఇలా ఓకే. సో దీంట్లో ఉన్న ఓకే, ఈ అవుట్పుట్ లో నాకు ఓవరాల్ గా ఎంతమంది వచ్చారు మెయిల్ కేటగిరీకి సంబంధించింది ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయొచ్చు? మొన్న చెప్పాను ఫంక్షన్. సైజ్ యా, దీన్నంతా ఏం చేయాలి? ఇన్పుట్ గా సైజ్ ఆఫ్ కి పంపించాలి. వచ్చిందా? సో సైజ్ ఆఫ్ అలా మీరు ఏం చేయొచ్చు అంటే డైనమిక్ గా మీకు ఫంక్షన్స్ తెలిస్తే డైనమిక్ గా మీరు రాసుకోవచ్చు రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని ఆ ఫంక్షన్ ని. ఓకే, సో గ్రూప్ బై చూసాము. యా, నెక్స్ట్ అజ్యూమ్ దట్ నాకు ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, సేమ్ ఆబ్జెక్ట్ మళ్ళీ వచ్చింది అరేలో. ఓకే, ఇక్కడ ఏబిసిడి సేమ్ ఆబ్జెక్ట్ వచ్చింది. సో నేను డేటాబేస్కి సెండ్ చేసేటప్పుడు అంటే వేరే సిస్టమ్కి పంపించేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలి. అర్థమైందండి? సో బేసిక్గా డూప్లికేట్స్ని నేను డిలీట్ చేసి పంపించాలి. అప్పుడు ఏం చేయొచ్చు? సో ప్రతి సో నా ఇన్పుట్ ఏంది? పేలోడ్, రైట్? సో నేను ఏం చేయొచ్చు? డిస్టింక్ట్ బై. యా, డిస్టింక్ట్ బై. సో కంప్లీట్ మనం ఆబ్జెక్ట్ తోనే కంపారిజన్ చేయాలి కదా. సో ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వచ్చు? ఐటమ్ అని చెప్పేస్తాను. సో ఏ రెండు ఐటమ్స్ కానీ డూప్లికేట్ ఉన్నాయంటే ఓన్లీ ఒక ఎలిమెంటే వచ్చేది. ఇక్కడ చూడండి, ఏబిసిడి తర్వాత ఈ వచ్చింది, ఈ ఎలిమెంట్ రిమూవ్ అయిపోయింది కదా. సో డేటా వ్యూలో ఏ ఫంక్షన్ తీసుకున్నా లెఫ్ట్ సైడ్ ఉండేది ఏంటండి? యాక్చువల్ డేటా. సో మనము ఈ డేటాని దీనికి ఈ ఫంక్షన్కి పాస్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇంటర్నల్గా ఏం చేస్తుంది? ఈ ఎలిమెంట్స్ అన్ని అరే మీద వర్క్ చేసే కదా. సో ఇంటర్నల్గా ఫర్ లూప్ అనేది రన్ అవుద్ది. ఇట్ ఐటరేట్స్ ఓవర్ యాన్ అరే. సో కంపల్సరీ అరేలో ఆబ్జెక్ట్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ క్యాన్ బి ఆఫ్ స్ట్రింగ్స్, ఇట్ క్యాన్ బి ఆఫ్ నెంబర్స్, ఏ డేటా టైప్ అయినా ఉండొచ్చు. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్లో ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాం, ఎందుకంటే రియల్ టైమ్ సినారియోలో ఆల్మోస్ట్ మనకి లిస్టులో ఆబ్జెక్ట్సే వస్తాయి. సో ఇది అరే అన్న, ఇంకా మీరు ఇన్ జనరల్గా జావాలో లిస్ట్ అంటాము, లిస్ట్ అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. సో నాకు ఒక వాల్యూ ఇలా var x ఈక్వల్ టు 10 అని వస్తూ ఉంది. సో ఇప్పుడు ఎక్స్ అనేది ఏ డేటా టైప్ అంటే ఏమని చెప్తారండి? సో మనం అంతకుముందు డిస్కస్ చేసాం కదా. సో ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ డేటా టైప్ని డిఫైన్ చేసిన దాని తర్వాత ఆ వేరియబుల్లో వాల్యూని ఏం చేస్తాం? ఇనిషియలైజ్ చేస్తాం కదా. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము? డేటా టైప్ని ఏమి చెప్పట్లేదు. సో వేర్ కీవర్డ్తో చెప్తున్నాము. సో డైనమిక్గా బేస్డ్ అపాన్ ద డేటా బట్టి దాని డేటా టైప్ అనేది డిసైడ్ అయ్యింది. ఇప్పుడు ఎక్స్ అనేది ఏ డేటా టైప్? ఇంటీజర్, రైట్? నేను దీన్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో నథింగ్ బట్ టైప్ కాస్టింగ్ చేయాలనుకుంటున్నాను. సో టైప్ కాస్టింగ్ చేయాలంటే DWLలో యాజ్ స్ట్రింగ్, యాజ్ అని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా కదా, స్ట్రింగ్. సో యాజ్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు? టైప్ కాస్టింగ్ చేయొచ్చు యాజ్ అని కీవర్డ్ని యూజ్ చేసుకొని. అర్థమైందండి? రోహిత్, లావణ్య, రుచిత. సో దీని యొక్క డేటా టైప్ చూడండి. సో డేటా టైప్ డైనమిక్ గా తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఇంకొక ఫంక్షన్ అనేది ఉంది, టైప్ ఆఫ్ అని ఉంది. ఓకే, సో టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఆ పర్టికులర్ డేటా టైప్ ని రిటర్న్ చేస్తుంది, అంటే ఆ పర్టికులర్ వేరియబుల్ యొక్క డేటా టైప్ ని రిటర్న్ చేస్తుంది. ఇట్స్ ఏ నెంబర్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? యాజ్ స్ట్రింగ్ అంటున్నాను. ఇప్పుడు ఏమైంది? స్ట్రింగ్ అయిపోయింది. మీరు కావాలంటే ఈ లైన్లో వేర్ y ఈక్వల్ టు, నేనేం చేస్తున్నాను? ఎక్స్ అనే వేరియబుల్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఎక్స్ అని చెప్పండి. ఓకే, స్ట్రింగ్, రైట్? సో మీరు హెడ్ మనము DWLలో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమనుకున్నాము? సో ఈ 3 హైఫన్స్ ఉన్నాయి కదా, పై సెక్షన్ అంతా హెడ్ అనుకుంటే కింద సెక్షన్ అంతా బాడీ ఉంటుంది కదా. సో మీరు
ఒక ఇలా var x ఈక్వల్ టు 10 అని ఎక్స్ వాల్యూ మళ్ళీ ఓవర్ రైడ్ చేయాలంటే చేయలేరు. ఇక్కడ x ఈక్వల్ టు 20 అంటే సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో సింగిల్ లైన్ లో వేరియబుల్ ని డిక్లేర్ చేయాలా అండ్ ఆల్సో ఇనిషియలైజ్ చేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ మీరు var x ఈక్వల్ టు 20 అంటే చేయలేదు. ఓకే, సో ఆ సింగిల్ లైన్ లోనే వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవాలా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇనిషియలైజ్ చేసుకోవాలా. సో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా మీరు ఇష్టం వచ్చినట్టు రాయాలంటే మల్టిపుల్ లైన్స్ యాక్సెప్ట్ చేయదు. ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కదా, సో ఈ సింటాక్స్ ని బేస్ చేసుకొని చేస్తుంది. ఓకే ఓకే, సో అజ్యూమ్ దట్ నాకు ఎక్స్ వాల్యూ -10 అని వచ్చింది. ఓకే, నాకు పాజిటివ్ వాల్యూస్ లాగా రిటర్న్ చేయాలనుకున్నాను. ఏబిఎస్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. సో దాంట్లో నేను ఎక్స్ అని పంపించాను అనుకో, ఇన్పుట్గా మైనస్ని రిమూవ్ చేసింది కదా, సో పాజిటివ్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నేను var y ఈక్వల్ టు 10.51.0 ఇస్తాను. ఓకే, సో ఫర్ సపోజ్ var z ఈక్వల్ టు abcd అని ఇస్తాను. ఇప్పుడు నేను ఇది పంపిస్తే ఏం చేస్తుంది అండి, ఎక్సెప్షన్ వస్తుంది. సో ఏదైనా ఫంక్షన్ మీరు కాల్ చేస్తున్నారంటే ఆ ఫంక్షన్ యొక్క పారామీటర్స్ ఏంది, దాని యొక్క డేటా టైప్స్ ఏంది అనేది చూడాలి. సో మీరు మౌస్ ఓవర్ చేస్తే ఆ ఫంక్షన్ మీద ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ టైప్ ఉంది కదా. సో ఫస్ట్ లైన్ ఏం చెప్తున్నారండి, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ నెంబర్స్. ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది, రిటర్న్ నెంబర్స్, రైట్? అర్థమవుతుందా అది రోహిత్? హలో, యా. ప్రతి ఫంక్షన్ కి మీరు ఏం చేయొచ్చు, ఆ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ చూసుకొని ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అనేది మీరు చెప్పవచ్చు. ఏ టైప్ ఆఫ్ పారామీటర్స్ ని యాక్సెప్ట్ చేస్తుందో ఆ పర్టికులర్ డేటా టైప్ యొక్క వాల్యూస్ ని మీరు సెండ్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు సెండ్ చేయడానికి ఉండదు. ఓకేనా అండి? సో మొన్న ఒకటి చెప్పాం కదా, ఫర్ సపోజ్ నేను ఎక్స్ ప్లస్ వై అనేది ఉంది అనుకుందాము. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై అంటే ఏం చేస్తుందండి, ఆ పర్టికులర్ వేరియబుల్స్ లో ఉన్న డేటాని ఏం చేస్తుంది, అడిషన్ చేసి వాల్యూని రిటర్న్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ లోకి పంపిస్తున్నాను, స్టిల్ ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ ఎక్స్ వాల్యూ కానీ నల్ ఉంది, ఎక్స్ వాల్యూ కానీ నల్ ఉంది. సో ఎక్స్ వాల్యూ నల్ ఉంటే ఏం చేస్తుందండి, ప్లస్ ఆపరేటర్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, రైట్? సో ఎందుకు ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, ఏ వాల్యూని మీరు నల్ వాల్యూతో యాడ్ చేయలేరు, కంకాటినేషన్ చేయలేరు, క్యాల్కులేషన్స్ అనేది చేయలేరు. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ ని అవాయిడ్ చేయడానికి ఏమని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, డిఫాల్ట్. యా, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, డిఫాల్ట్ 0 అని పెట్టుకోండి. ఏమైందండి, సో ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్టికులర్ వాల్యూ కానీ నల్ అయితే సో డిఫాల్ట్ వర్క్ అయితే, రైట్? డిఫాల్ట్ పక్కన ఉన్న వాల్యూ అనేది వచ్చింది. సో ఓన్లీ ఇక్కడ డిఫాల్ట్ పక్కన ఇంటీజర్ టైప్ వాల్యూస్ ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. సో ఒక ఎంటీ అరే అయినా మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా డిఫాల్ట్ ఇలా నాకు రాలేదంటే ఒక ఎంటీ స్ట్రింగ్ ఆర్ ఇట్ క్యాన్ బి ఎంటీ అరే, ఏదైనా డిఫైన్ చేయొచ్చు. ఓకేనా అండి? యా, సో అజ్యూమ్ దట్ ఇది ఒక రిక్వైర్మెంట్. ఓకే, యా. సో నాకు ఇక్కడ అందరు ఎంప్లాయీస్ వచ్చారు. ఈ ఎంప్లాయీస్ లో హైయెస్ట్ శాలరీ తీసుకున్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలా. ఓకే, హైయెస్ట్ శాలరీ ఎర్న్ చేసే వాళ్ళ పర్టికులర్ ఎంప్లాయీ ఐడి అయినా కావాలి, లేకపోతే ఆ పర్టికులర్ శాలరీ ఇన్ఫర్మేషన్ కావాలా. ఓకే, సో కావాలంటే మనకి మ్యాక్స్ బై అనే ఫంక్షన్ ఉంది. సో డిడబ్ల్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళు బిల్ట్ ఇన్ గా ఫంక్షన్స్ డెవలప్ చేశారు. ఆ ఫంక్షన్ ని మనము డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో కోర్ మాడ్యూల్ కాబట్టి ఆ కోర్ మాడ్యూల్ ని హెడ్ లో ఇంపోర్ట్ చేయట్లేదు, హెడర్ లో ఇంపోర్ట్ చేయట్లేదు. అదే కానీ ఆ కోర్ మాడ్యూల్లో ఫంక్షన్స్ కాకుండా వేరే మాడ్యూల్లో ఫంక్షన్స్ ని కానీ ఇంపోర్ట్ చేయాలంటే ఏం చేయాలండి, హెడర్ లో డిఫైన్ చేయాలి సార్, ఇంపోర్ట్ ఫ్రమ్. యా,
సో ఇంపోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టివ్. సో ఇట్స్ ఏ డైరెక్టివ్ అంటాం. వేర్ ఈజ్ ఏ డైరెక్టివ్, అవుట్పుట్ ఈజ్ ఏ డైరెక్టివ్. సో హెడ్ లో డైరెక్టివ్స్ ని డిఫైన్ చేస్తాము. సో అక్కడ మనము మెన్షన్ అనేది చేస్తాము. సో ఫంక్షన్స్ అన్నిటిని కేటగరైజ్ చేసి ఏం చేశారు, మాడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేశారు. సో ఆ పర్టికులర్ మాడ్యూల్లో ఏదైనా ఫంక్షన్ యూజ్ చేసేవాలంటే ఆ పర్టికులర్ మాడ్యూల్ని కంపల్సరీగా ఇంపోర్ట్ చేయాలి. బట్ మనకి కోర్ మాడ్యూల్ కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇంపోర్ట్ dw --- కోర్, రైట్. సో ఇలా కోర్ మాడ్యూల్ అంటే కోర్ మాడ్యూల్లో ఉన్న ఏ ఫంక్షన్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే అరేస్ మాడ్యూల్ అంటే అరే మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ నేమని యూజ్ చేసుకోవచ్చు. సో ఆ మాడ్యూల్లో కాకుండా పర్టికులరీ చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవచ్చు, ఇక్కడ లైక్ సెలెక్ట్ స్టేట్మెంట్ లాగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎట్లయితే అంటామో ఇంపోర్ట్ స్టార్ ఫ్రమ్. సో అలా కాకుండా పర్టికులరీ కావాలంటే ఇక్కడ ఆ పర్టికులర్ ఫంక్షన్ నేమ్ని కూడా మీరు పాస్ చేయొచ్చు. ఓకే. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ అరేలో ఉన్న ఎంప్లాయీస్ లో ఎవరైతే ఎక్కువ శాలరీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ శాలరీ అనేది కావాలి. ఏం చేయొచ్చండి, సో మ్యాక్స్ బై అనేది వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఉంది. సో మ్యాక్స్ బై ఏమి ఇవ్వాలా, ఇన్పుట్ పేలోడ్ అనేది ఇవ్వాలా. సో మనం డేటా ఎలా పాస్ చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ పాస్ చేస్తున్నాం కదా ఆ ఫంక్షన్ కి, పేలోడ్ మ్యాక్స్ బై. ఓకే, సో మ్యాక్స్ బై ఏమి యాక్సెప్ట్ చేస్తుందండి, మ్యాక్స్ బై ఫంక్షన్ అరేస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, సో ఏ ఫంక్షన్ అయినా మీరు ఇట్లా చూసుకోవచ్చు. ఇట్ ఐటరేట్స్ ఓవర్ ఎన్ అరే అండ్ రిటర్న్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ద కంపారబుల్ చెప్తుంది కదా. సో మనకి అరేలో ఉండే ఏంటండి, వీటిని ఎలిమెంట్స్ అనవచ్చు లేకపోతే ఐటమ్స్ అనవచ్చు. ఓకే, యా ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐటమ్ డాట్ దేన్ని బేస్ చేసుకొని, శాలరీ బేస్ చేసుకొని, రైట్. సో నాకు ఆ పర్టికులర్ ఎంప్లాయ్ అనేది వచ్చిందా అండి. ఓన్లీ శాలరీ కావాలంటే ఏమొచ్చు, ఇప్పుడు ఇదంతా ఏం చేస్తుందండి, ఇదంతా ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఈ డిడబ్ల్యూఎల్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఆబ్జెక్ట్ లో ఉన్న పర్టికులర్ కీ నేమ్ ని కావాలంటే ఏం చేయాలని చెప్పాము, ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న పర్టికులర్ కీ యొక్క వాల్యూ కావాలంటే ఏం చేయాలండి, రుచిత లావణ్య ఇందాక కీ నేమ్ అనేది ఇవ్వాలి, రైట్. యా ఇదంతా మనం ఏం చేస్తాము, ఒక ఎక్స్ప్రెషన్ లాగా పెట్టుకొని డాట్ నేమ్ ఆర్ ఏజ్ అయితే ఏది కావాలంటే అట్లా. ఓకే, యా ఆ పర్టికులర్ ఎంప్లాయిడ్ కావాలంటే డాట్ ఐడి అనేది ఇవ్వచ్చు. ఓకే, ఏదైనా ఆబ్జెక్ట్ లో వాల్యూ లేదు అంటే నల్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో డాట్ సింబల్ ఏంది, రిప్రజెంట్ సింగిల్ వాల్యూ సెలెక్టర్ అంటాము. మల్టీ వాల్యూ సెలెక్టర్ అంటే డాట్ ముందు ఏం చేయాలా, స్టార్ సింబల్ పెట్టుకోవాలా. ఓకే, యా సో నాకు మినిమం ఎవరైతే తక్కువ శాలరీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నాను. సో అలానే మ్యాక్స్ బై లాగా ఇంకా ఏం ఫంక్షన్ ఉందండి, మిన్ బై అని ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇది ఆటోమేటిక్గా ఇలా ఇచ్చేసింది. సో మీరు ఒక ఫంక్షన్ని కరెక్ట్గా మ్యాప్ అనే ఫంక్షన్ని కానీ మ్యాప్ ఆబ్జెక్ట్ అనే ఫంక్షన్ని కానీ అర్థం చేసుకుంటే మిగతా ఫంక్షన్స్ ఈజీగా మీకు అర్థమైపోతాయి. సో నేనేం చేస్తున్నాను, మిన్ బై. సో ఇక్కడ ఐటమ్ రిప్రజెంట్స్ సింగిల్ ఎలిమెంట్ అని. ఓకే, ఐటమ్ డాట్ సాలరీ. ఓకే, సో బేసిక్గా చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ఏ ఫంక్షన్ అయినా అరేని యాక్సెప్ట్ చేస్తుంది అంటే, అరే యొక్క డేటా టైప్ని యాక్సెప్ట్ చేస్తుందంటే ఇంటర్నల్గా ఫర్ లూప్ అనేది ఐటరేట్ అయ్యింది. సో ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఆ పర్టికులర్ సింగిల్ అరేని రిటర్న్ చేస్తుంది కదా, పర్టికులర్ సింగిల్ ఎలిమెంట్ని. సో ఓవరాల్గా ఏం చేస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ ఇన్పుట్ లాగా వెళ్ళుద్ది, ఐటెంలోకి వెళ్ళుద్ది. సో వెళ్ళిన దాని తర్వాత ఆ డేటా అనేది ఆ నెక్స్ట్ బ్లాక్, ఆ యారో ఆపరేటర్ ఉంది కదా, ఈ యారో ఆపరేటర్ అంటే లాంబ్డా ఆపరేటర్ అట్లా అనుకోవచ్చు. సో ఇది హెడ్ అనుకుంటే ఇది బాడీ, రైట్. సో ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. సో నథింగ్ బట్ దిస్ ఈజ్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్, రైట్. సో మనం అనుకున్నాం కదా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్. సో యారో ఆపరేటర్ తర్వాత రాసేది మీ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్. సో ఈ పార్ట్ని ఏమనుకున్నామండి, హెడ్ అనుకున్నాము, ఈ పార్ట్ని బాడీ అనుకున్నాము. సో కంపల్సరీ అరేని యాక్సెప్ట్ చేస్తుందంటే ప్రతి ఈచ్ అండ్ ఎలిమెంట్ని ఐటరేట్ చేస్తుంది. సో చెక్ చేసి
ఇది సాటిస్ఫై అవ్వలేదు అంటే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళేది, ఇది సాటిస్ఫై అవ్వలేదు అంటే నెక్స్ట్ ఎలిమెంట్కి. ఓకే, ఫర్ సపోజ్ నేను సేమ్ ఎలిమెంట్ ఇస్తాను. ఇక్కడ చూడండి, సో నాకు ఎఫ్ అంటున్నాను. సో మల్టిపుల్ ఎలిమెంట్స్ కానీ వచ్చింది అనుకోండి, సో స్టిల్ ఎన్ని రిటర్న్ చేస్తుందండి, ఒక ఎలిమెంట్నే రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ మ్యాచింగ్ రిజల్ట్ వచ్చిందే రిటర్న్ చేసేస్తుంది. సో మనకి యాక్చువల్గా ఈ అరేలో శాలరీ 1000 అనేది ఎంతమందికి ఉందండి, 2 ఎంప్లాయీస్కి ఉంది. బట్ స్టిల్ అదేం రిటర్న్ చేసిందండి, ఫస్ట్ ఎంప్లాయీనే రిటర్న్ చేసింది. ఓకే, ఓకేనా అండి. సో మీకు ఇప్పుడు కాస్త డిడబ్ల్యూఎల్ మీద కాన్ఫిడెన్స్ వస్తుందండి. సో మనం అంటే ఇంకా మనం కమింగ్ సెక్షన్స్ లో కూడా చెప్తాము. సో అన్ని ఒక ఫంక్షన్, అన్ని ఒకే రోజు ఫంక్షన్స్ చెప్పుకోకుండా మనం స్ప్లిట్ చేసి చెప్పుకుంటున్నాము. ఓకే అండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఈరోజు డిస్కస్ చేసిన ఫంక్షన్స్ లో. సో ఇంకొక ఫంక్షన్ ని చెప్పి ఇంకా ఎండ్ చేస్తాను. సో మనకి సీల్ అనే ఫంక్షన్, ఫ్లోర్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఓకే, సో సీల్ ఫంక్షన్ ఏం చేస్తుందో చూద్దాం. 10.5 అంటాను. సో ఏం రిటర్న్ చేస్తుందండి, 10.6 అంటున్నాను. సో బేసిక్గా ఏం రిటర్న్ చేస్తుందండి, ఒక ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది, రైట్, హోల్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. సో మ్యాక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో, నియరెస్ట్లో మ్యాక్స్ వాల్యూ ఏమి ఉంటుందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది, రైట్. ఇక్కడ నేను 10.6 అని ఇచ్చాను. సో 10.6కి నియరెస్ట్ ఇంటీజర్ నెంబర్ ఏంటి, 11 కదా. సో 11ని రిటర్న్ చేస్తుంది. అదే 10.4 పెడితే ఏం రిటర్న్ చేస్తుందండి, 11. 10.4 అంటే నియరెస్ట్ మీకు మ్యాక్స్ వాల్యూ, సారీ మ్యాక్స్ వాల్యూ ఏది ఉంటే అది రిటర్న్ చేస్తుంది. సో ఫ్లోర్ అనే ఒక ఫంక్షన్ ఉంది చూడండి. ఫ్లోర్ వాల్యూ ఏమో, ఫ్లోర్ అనే ఫంక్షన్ ఏమో నియర్ మిన్ మ్యాక్స్ లాగానే అనుకోండి. సో ఆల్మోస్ట్ సేమే. సో రెండు రిటర్న్ చేసేది హోల్ నెంబరే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫ్లోర్ అని యూజ్ చేస్తే 10.4 అంటే 10 రిటర్న్ చేసింది. సీల్ ఫంక్షన్ అంటే ఏం రిటర్న్ చేసింది, సో 11ని రిటర్న్ చేసింది. ఓకే, సో ఇట్లా మనం అన్ని ఫంక్షన్స్ని కవర్ చేసుకోలేము. సో మీరు ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఇన్ని ఫంక్షన్స్ని చెప్పడం ఎందుకంటే మీ ఓన్గా మీరు స్టార్టింగ్లోనే నేర్చుకోలేరని చెప్తున్నాను. సో అన్ని ఫంక్షన్స్ ఇక్కడ రెడీమేడ్గా ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ ట్యుటోరియల్, ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాము, ఏ విండోలో ఉన్నాము, ప్లే గ్రౌండ్లో ఉన్నాము. సో మీరు ట్యుటోరియల్ మీద క్లిక్ చేశారంటే ఆ ఫంక్షన్స్కి వెళ్ళిపోతారు. సో డైరెక్ట్ ఇక్కడ నుంచే మీరు ఎగ్జాంపుల్స్ ట్రై చేయొచ్చు. చాలా వరకు ఇచ్చారు ఆ ఎగ్జాంపుల్స్, ఇక్కడ డైరెక్ట్ ట్రై చేయొచ్చు. ఓకే, వాళ్ళే ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి, డిస్టింక్ట్ బై. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ కింద అవుట్పుట్, కావాలంటే ఇన్పుట్ డేటాని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని బాగా యూజ్ చేసుకుంటే మీకు చాలా అర్థమవుతాయండి. ఓకే, సో నెక్స్ట్ రేపు ఫంక్షన్స్ గురించి చెప్తాను, ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి హెడర్లో. ఓకే, బట్ చెప్పిన ఫంక్షన్స్ అయినా డైలీ నేనేం చెప్పానో ఆ ఫంక్షన్స్ అయినా ప్రాక్టీస్ చేయండి అట్లీస్ట్. ఓకే, సో మనకి డిడబ్ల్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్, అంటే ఆ లాంగ్వేజ్లో కూడా డేటా టైప్స్ అనేది ఉన్నాయి. సో కానీ మనము వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు డేటా టైప్ తో డిక్లేర్ చేయకుండా చేస్తున్నాం. డైనమిక్గా డేటాని బేస్ చేసుకొని డేటా టైప్ అనేది క్రియేట్ అయ్యింది లాజికల్గా. ఓకే, సిమిలర్లీ జావా స్క్రిప్ట్లో కూడా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్లో మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది ఇవ్వము, వార్ అనే కీవర్డ్ వీటితోనే ఇస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ ఉన్న డేటా టైప్స్ ఏంటండి, స్ట్రింగ్, నెంబర్స్, బూలియన్స్, అరే అండ్ ఆబ్జెక్ట్స్. సో ఇంటర్వ్యూలో డేటా టైప్స్ అని అడిగితే మీరు చెప్పాల్సిన డేటా టైప్స్ స్ట్రింగ్స్, నెంబర్స్, బూలియన్స్ అండ్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. దీస్ ఆర్ ఆల్ 5 డేటా టైప్స్ సపోర్టెడ్ బై డిడబ్ల్యూఎల్ లాంగ్వేజ్. సో ఎగ్జాంపుల్గా ఒక్కొక్కటికి ఇచ్చాడు, సో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను డిడబ్ల్యూఎల్ని. సో ర్యామెల్ గురించి డిస్కస్ చేద్దామండి. సో యాక్చువల్గా నేను సమ్ మాడ్యూల్స్ని
డేటాబేస్ మాడ్యూల్ అండ్ సేల్స్ ఫోర్స్ మాడ్యూల్ అది చెప్దాం అనుకున్నాను. బట్ ఫస్ట్ అయితే మీకు ర్యామెల్ గురించి అండ్ దెన్ డిప్లాయ్మెంట్ గురించి చెప్పిన దాని తర్వాత మిగతా మాడ్యూల్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు బేసిక్గా ఇప్పుడు సడన్గా మీరు ఈ వీక్లో అటెండ్ అవుతే ర్యామెల్ అంటే మీరు చెప్పడానికి ఉండాలి కదా. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఇస్తాను. సో మనకి సేల్స్ ఫోర్స్ మాడ్యూల్ డీబీ మాడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ర్యామెల్ని ఇంకోసారి రివైజ్ చేద్దాము. సో ఈ రోజు చెప్పేది ర్యామెల్ ఏంటంటే జస్ట్ బేసిక్ ఐడియా ఇవ్వడం కోసమే. ఓకే, సో ర్యామెల్ అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తారంటే ర్యామెల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, ఈ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తాము? ఎవరైనా ఒకళ్ళైనా ఆన్సర్ చేస్తారండి? to design APIs. యా, ఏపీఐని డిజైన్ చేయడానికి. యా, ఏపీఐని డిజైన్ కంపల్సరీ డిజైన్ చేస్తేనే మనము ఇంప్లిమెంటేషన్ చేయొచ్చా? సో మనం నిన్నటి వరకు ప్రాజెక్ట్స్ ర్యామెల్ ఏమి క్రియేట్ చేయకుండా ప్రాజెక్ట్స్ అంతా బిల్డ్ చేసాం కదా. ర్యామెల్ మనము క్రియేట్ చేయకుండా కూడా ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేసాం కదండి. జస్ట్ ఒక్క నిమిషం పాస్ అనేది ఇచ్చాను. ఓకే, బట్ ర్యామెల్ వల్ల యూజ్ అనేది ఉంది. సో అందుకోసం మనము ఏపీఐని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసే ముందు డిజైన్ చేయొచ్చు చేయకపోవచ్చు, అది ఆప్షనల్ కిందకి అయిపోద్ది. బట్ డిజైన్ చేసి మనం చేస్తే కొన్ని యూజెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో మనం ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇంజనీర్ చేత ప్లాన్ గీపించుకొని ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అసలుకి ప్లాన్ ఏం లేకుండా బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, సో ఇట్ ఈస్ ఏ మోడలింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇట్స్ ఏ మోడలింగ్ లాంగ్వేజ్. సో డిడబ్ల్యూఎల్ అంటే ఏమని చెప్తారండి? ఏ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు మీరు డిడబ్ల్యూఎల్ అంటే? ఇప్పటి వరకు డిడబ్ల్యూఎల్ ఫంక్షనల్. యా, సో బేసిక్ గా దేనికోసం యూజ్ చేస్తున్నాము? డేటా మోడిఫికేషన్ ఫర్. సో నథింగ్ బట్ మోడిఫికేషన్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం చేస్తున్నాము. లేకపోతే ఇంకా మనం ఏం చేస్తాము, డేటాని రిట్రైవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం కదా. ఒక మ్యాప్ ఆబ్జెక్ట్లో న్యూరల్ మెసేజ్లో ఉన్న డేటాని రిట్రైవ్ చేయడానికి, రీడ్ చేయడానికి యూజ్ చేస్తాము. డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాము. డేటా ఒక ఫార్మేట్లో ఉన్న డేటాని ఇంకో ఫార్మేట్లోకి కన్వర్ట్ చేయడానికి జేసన్ టు ఎక్స్ఎంఎల్, ఎక్స్ఎంఎల్ టు జేసన్. అలా కాకుండా ఇంకా ఏం చేస్తాము, ఒక స్ట్రక్చర్లో ఉన్న డేటాని ఇంకో స్ట్రక్చర్లో ప్రిపేర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం కదా. అలా బేసిక్గా ఓవరాల్గా మనం డేటా మీద వర్క్ చేయడానికి యూజ్ చేస్తాము. బట్ ఈ మోడలింగ్ లాంగ్వేజ్ యూజ్ ఏంటంటే ఏపీఐని డిజైన్ చేయడానికి. సో మార్కెట్లో రెస్ట్ఫుల్ ఏపీఐని డిజైన్ చేయడానికి సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ అంటే వన్ ఆఫ్ ద లాంగ్వేజ్ ర్యామెల్. ఇంకా స్వాగర్ అనేది కూడా ఉంది. సో స్వాగర్ అనేది టూల్, బట్ ఎర్లియర్ అది ఒక లాంగ్వేజ్ లాగా అనేది కూడా అంటారు. సో ఓఏఎస్ అంటారు, ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్స్. ఓకే, సో ఇప్పుడు రీనేమ్ చేశారు స్వాగర్ని ఓఏఎస్ కిందకి. సో ర్యామెల్ అండ్ ఓఎస్ both are supported to design RESTful APIs. ఓకే, సో అదే కానీ సోప్ వెబ్ సర్వీసెస్ చూస్తే సోప్ వెబ్ సర్వీసెస్ ని డిస్క్రైబ్ చేయడానికి మనకేముందండి? విజ్డల్ ఉంది. అదే రెస్ట్ఫుల్ సర్వీసెస్ ని డిస్క్రైబ్ చేయడానికి మనకేముంది? ర్యామెల్ ఉంది. ఓకే, సో రాకేష్, సరే అండి. యామెల్ కూడా ఉంటది కదా, అది ర్యామెల్ ఈజ్ డెవలప్ చేసేది యామెల్ అనే లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని డెవలప్ చేశారు. సో ర్యామెల్ అనేది మెయిన్ రెస్ట్ఫుల్ ఏపీఎస్ ని డిజైన్ చేయడానికి. యామెల్ అనేది దానికోసం కాదు. యామెల్ పర్పస్ అది కూడా మోడలింగ్ లాంగ్వేజే, బట్ మనకి మ్యూల్సాఫ్ట్ అనేది సపోర్ట్ చేసేది ర్యామెల్ అండ్ ఓఎస్ ని సపోర్ట్ చేసేది. అది కైండ్ ఆఫ్ సింటాక్స్ లాగా అనుకోవచ్చు. సో ర్యామెల్ సింటాక్స్ దాని ఫ్లేవర్ అనేది యామెల్ లాగే ఉంటుంది. సో మనము మన ప్రాపర్టీ ఫైల్స్ ని క్రియేట్ చేసేటప్పుడు చూసాం కదండి. సో డాట్ యామెల్ తో ఇచ్చాం, రైట్? ఫైల్ టైప్. ఓకే, సో అక్కడ ఎలా ఉన్నాయి సింటాక్స్? ఇట్స్ ఆల్మోస్ట్ జేసన్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, కీ అండ్ వాల్యూ లాగా. కీ అండ్ వాల్యూస్ ఆర్ సపరేటెడ్ విత్ కోలన్ ఆపరేటర్, రైట్? సో అలానే ఈక్వల్ టు కాకుండా ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనము ర్యామెల్ వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. మనం జనరల్గా ఏపీఐని ఎలా డెవలప్ చేస్తాము?
సమ్ స్పెసిఫికేషన్స్ ని ఫాలో అయ్యి మనం ఏపీఐని డెవలప్ అంటే డిజైన్ చేస్తాం కదా, అలానే ఆ వీళ్ళు కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారు ఈ ర్యామెల్లో. ఆ స్పెసిఫికేషన్స్ ని ఫాలో అయ్యి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఏంటి స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో బేసిక్ గా యూజ్ దేనికోసం అంటే ర్యామెల్ ని యూజ్ చేసేది, ర్యామెల్ ని యూజ్ చేయకుండా ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు. బట్ వాలిడేషన్ అనేది ర్యామెల్ తో చేస్తే బాగుంటుంది, డేటా వ్యాలిడేషన్ అనేది. సో మీరు డేటా వ్యాలిడేషన్ ఇంటర్నల్ గా డిడబ్ల్యూఎల్ తో అయినా చేసుకోవచ్చు, సమ్ కండిషన్స్ యూజ్ చేసుకొని, లేకపోతే జేసన్ డేటా టైప్ కానీ అలా వస్తే జేసన్ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో స్కీమాని యూజ్ చేసుకొని అయినా ఇంటర్నల్ గా మీరు డేటాని వ్యాలిడేట్ చేయొచ్చు. బట్ అసలుకి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా మీరు ఆ రిక్వెస్ట్ ని వ్యాలిడ్ రిక్వెస్టా ఇన్వాలిడ్ రిక్వెస్టా ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేయొచ్చు, ర్యామెల్లో దానికి సంబంధించింది స్పెసిఫికేషన్స్ మనము డిజైన్ చేయొచ్చు. ఓకే, జనరల్ గా రిక్వెస్ట్ లో ఏముంటుందండి, ఒక రిక్వెస్ట్ లో హెచ్టిటిపి రిక్వెస్ట్ లో ఏమేమి డిఫైన్ చేస్తారు? header and body. ఓకే, హెడర్. సో జనరల్ గా ఒక రిక్వెస్ట్ లో సో మీరు ఏముంటాయి, క్వైరీ పారామీటర్స్ ఉంటాయి, రైట్, ఇంకా యూఆర్ఐ పారామీటర్స్ ఉంటాయి, ఇంకా అది ఏ టైప్ ఆఫ్ మెథడ్ అనేది కూడా మనము పాస్ చేస్తున్నాం కదా, హెచ్టిటిపి మెథడ్. ఓకే, ఇంకా బేసిక్ గా ఇంకా ఏముంటాయండి, రిక్వెస్ట్ యొక్క బాడీ అనేది ఉంటుంది, రైట్. సో మనం ర్యామెల్ ని యూజ్ చేసుకొని యూజర్ సెండ్ చేసిన రిక్వెస్ట్ ని మొత్తం వ్యాలిడేట్ చేయొచ్చు. సో బిఫోర్ మనం ఆ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసే ముందే మనం వ్యాలిడేట్ చేయొచ్చు. సో ఆ పర్టికులర్ రిక్వెస్ట్ కానీ వ్యాలిడ్ కాకపోతే అసలు మనం ప్రాసెస్ అనేది చేయము. సో ఇప్పుడు మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళారంటే ఫస్ట్ ఏం చేస్తారు, సెక్యూరిటీ గార్డ్ అక్కడ మనకి అసలు ఐడి కార్డు ఉందా అనేది చెక్ చేస్తారు కదా. సో వన్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ బిఫోర్ వాళ్ళు బిల్డింగ్ లోపల ఎంటర్ చేసేటప్పుడు అసలు ఐడి కార్డు ఉందా లేదా అనేది చెక్ చేసిన దాని తర్వాత వ్యాలిడ్ పర్సన్స్ ని లోపలికి పంపిస్తారు. అట్లనే మన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం అది అసలు వ్యాలిడ్ రిక్వెస్టా కాదా అని, వ్యాలిడ్ రిక్వెస్ట్ అంటే అసలుకి ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మనం లోపలికి పంపిస్తాం, అంటే ఇంప్లిమెంటేషన్ లెవెల్కి పంపిస్తాము. ఓకేనండి. సో బేసిక్గా మన రిక్వెస్ట్ కంప్లీట్గా వ్యాలిడేట్ చేస్తుంది. సో మన రిక్వెస్ట్ స్ట్రక్చర్ని వ్యాలిడేట్ చేస్తుంది. సో ఇంకా రిక్వెస్ట్లో మనం ఈ ర్యామెల్లో ఇంకా ఏమేమి డిఫైన్ చేయొచ్చు అంటే టైప్స్ అని. సో ఏ టైప్ ఆఫ్ డేటాని మనం పంపించాలి, ఎగ్జాంపుల్గా ఒక ఐడి ఫీల్డ్ తీసుకున్నాను అనుకోండి, రిక్వెస్ట్ లో రికార్డ్ చేస్తున్నారా? చేస్తున్నామండి. ఓకే ఓకే, సో ఎగ్జాంపుల్ గా నేను ఏం చేస్తున్నానంటే ఒక మెథడ్ రాశాను, ఒక రిసోర్స్ ని క్రియేట్ చేశాను. ఆ రిసోర్స్ పర్పస్ ఏంటండి, ఒక ఎంప్లాయీని డేటాబేస్ లో క్రియేట్ చేయాలి. ఓకే, సో ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత యూజర్ పాస్ చేసిన ఫీల్డ్స్ అనేది కరెక్టా రైటా రాంగా అనేది వెరిఫై చేయాలి. ఎంప్లాయ్ ఐడి అండ్ ఎంప్లాయ్ నేమ్ అనేది 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే, బేసిక్ వ్యాలిడేషన్ నేనేం చేయాలా, ఎంప్లాయ్ ఐడి అనేది ఇంటీజర్ ఫీల్డే పంపించాలా. వాడు ఇంటీజర్ ఫీల్డ్ పంపించలేదు అనుకోండి, అసలు డేటాబేస్ లోకి వెళ్ళి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. డేటాబేస్ లోకి వెళ్ళి స్టోర్ చేస్తే డేటాబేస్ ఏం చేస్తుంది, ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. సో నేను డేటాబేస్ కి హిట్ చేసే ముందే నేనేం చేస్తాను, ఈ పర్టికులర్ ఫీల్డ్ వాల్యూ ఇంటీజరా కాదా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో వన్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్ అంటే యూజింగ్ టైప్స్ ని యూజ్ చేసుకొని, డేటా టైప్స్ ని యూజ్ చేసుకొని చేయొచ్చు. సో మీకు డిడబ్ల్యూఎల్ లో ఇందాక చెప్పా కదా 5 డేటా టైప్స్ అనేది ఉన్నాయి అని, నెంబర్స్, అరేస్, బూలియన్స్, ఇట్లా ఆబ్జెక్ట్ అని. సో సేమ్ ర్యామెల్ లో కూడా ఏమున్నాయండి, డేటా టైప్స్ అనేది ఉన్నాయి. ఓకే, ఇలా డేటా టైప్స్ అనేది సపోర్ట్ చేసే డేటా టైప్స్. సో నేను ఒక స్ట్రక్చర్ ని వ్యాలిడేట్ చేస్తాను, ఒక ఇన్పుట్ డేటాని వ్యాలిడేట్ చేస్తాను ఈ టైప్స్ ని యూజ్ చేసుకొని. సో నథింగ్ బట్ ఏంటండి, డేటా టైప్స్ అంటే సమ్ రూల్స్ ని మనం అప్లై చేస్తున్నాం ఆ పర్టికులర్ డేటా మీద. ఓకే, డేటా టైప్స్ ని యూజ్ చేసుకొని సమ్ రూల్స్ ని అప్లై చేస్తున్నాం మన డేటా మీద, ఆ టైప్ ఆఫ్ డేటానే యాక్సెప్ట్ చేయాలని. సో ర్యామెల్ సపోర్ట్ చేసే డేటా టైప్స్ ఇక్కడ చూసారు కదా. సో బేసిక్ గా ఎనీ అనేది, ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఈ ఐడి ఫీల్డ్ లో ఏమొచ్చుద్దో తెలియదు, సమ్ టైమ్స్ ఇంటీజర్ రావచ్చు, సమ్ టైమ్స్ స్ట్రింగ్ రావచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ ఆబ్జెక్ట్ రావచ్చు. అప్పుడు ఏం చేస్తాను, ఈ పర్టికులర్ ఫీల్డ్ యొక్క ది డేటా టైప్ ఏం చేస్తానండి, ఎనీ అని పెడతాను. ఓకే,
లేదు నాకు ఆ పర్టికులర్ ఫీల్డ్ యొక్క వాల్యూ ఓన్లీ నెంబర్నే యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, ఈ పర్టికులర్ ఫీల్డ్ యొక్క వాల్యూ నెంబర్ అని పెడతాను. ఓకే, అర్థమవుతుందండి. నల్ అనేది కూడా ఒక డేటా టైపే. ఓకే, సో బేసిక్గా మీకు కరెక్ట్గా ఏది తెలియదు అంటే యూ కెన్ డిఫైన్ ఎనీ. సో ఆప్షనల్గా అసలు మీరేం డిఫైన్ చేయలేదు అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్కి మీరు ఏం డిఫైన్ చేయలేదంటే అదేం తీసుకుంటుంది, ఎనీ అని తీసుకుంటుంది. సో ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ అయినా మీరు ఇవ్వచ్చు. ఓకే, ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయినా ఇవ్వచ్చు ఆ పర్టికులర్ ఫీల్డ్. సో రామెల్ మీరు చూసారంటే అఫీషియల్ సైట్ ramel.org అనేది ఉంటుంది ఈ అఫీషియల్ సైట్. సో ఓన్లీ రామెల్ అనేది మ్యూల్ సాఫ్ట్ లోనే యూజ్ చేస్తారని కాదు, సో సమ్ అదర్ లాంగ్వేజెస్ కూడా యూజ్ చేస్తారు. సో కొన్ని కంపెనీస్ అన్ని మర్జ్ అయిపోయి రెస్ట్ఫుల్ సర్వీసెస్ అనేది ఒక మోడలింగ్ ఒక లాంగ్వేజ్ అనేది లేదు డిస్క్రైబ్ చేయడానికని వీళ్ళందరూ ఏం చేశారు, కలిసి ఒక లాంగ్వేజ్ ని డెవలప్ చేసుకున్నారు. సో ఇప్పుడు అఫీషియల్ గా మ్యూల్ సాఫ్ట్ ఈ లాంగ్వేజ్ కి సపోర్ట్ చేస్తూ ఉంది. బట్ చాలా కంపెనీస్ వాళ్ళ ఏపీఐస్ ని డిజైన్ చేయడానికి ఇవి యూజ్ చేస్తారండి. ఓకే, ఇక్కడ డెవలపర్ రామెల్. ఓకే, సో మీరు ఈ సైట్ ని మీకు పింగ్ చేస్తున్నాను. సో వీళ్ళు ఏం చేశారంటే 2 parts గా స్ప్లిట్ చేశారు, రామెల్ 100 ట్యూటోరియల్ అండ్ రామెల్ 200 ట్యూటోరియల్. మనకి జావా నేర్చుకునేటప్పుడు కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా అని ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా బేసిక్ లెవెల్ చేయాలంటే రామెల్ 100 ట్యూటోరియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రామెల్ 200 ట్యూటోరియల్ అనేది వెళ్ళొచ్చు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో జావాలో కూడా మనకి వర్షన్స్ అనేది ఉన్నాయి కదా, డిడబ్ల్యూఎల్ లో కూడా వర్షన్స్ అనేది ఉన్నాయి కదా. సో మ్యూల్ 4 సపోర్ట్ చేసే డిడబ్ల్యూఎల్ వర్షన్ ఏంటి 2.0 రైట్. సో ఈ లాంగ్వేజ్ లో కూడా వర్షన్ అనేది ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ 1.0ని యూజ్ చేస్తున్నాము. బిఫోర్ మ్యూల్ 3 ఉంది కదా, మ్యూల్ 4 ముందు అటు సపోర్ట్ చేసే వర్షన్ ఏంటంటే 0.8. సో బేసిక్ గా రామెల్ ఏం చేస్తుందండి, కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తుంది మన ఏపీఐని డిజైన్ చేయడానికి. ఆ స్పెసిఫికేషన్స్ ని యూజ్ చేసుకొని మనం ఏపీఐని డిజైన్ చేస్తున్నాం. సో నేను జస్ట్ ఈ లింక్ చార్ట్ లో పెడతాను. సో మీరు త్రూఅవుట్ ఈ యూఆర్ఎల్ వెళ్ళారంటే ఈ రామెల్ గురించి మొత్తము మీకు నాలెడ్జ్ అనేది వచ్చిందండి. సో బేసిక్ గా హై లెవెల్లో నేను కవర్ చేస్తాను. సో మీరు కాకపోతే డీప్ గా మీరు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి యూఆర్ఎల్ లోకి వెళ్ళి చదువుకోండి. ఓకే, సో రామెల్లో మనకి ప్రతి ఇంటర్నెట్ లో ఏదైనా యాక్సెస్ చేస్తున్నామంటే దాన్ని ఏమనొచ్చు, రిసోర్స్ అనొచ్చు. ఇట్ క్యాన్ బి అ ఫైల్ ఆర్ ఇట్ క్యాన్ బి అన్ ఇమేజ్, ఏదైనా కావచ్చు. ఓకే, సింపుల్ టెక్స్ట్ ఉన్నా. సో యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి మనకి రిసోర్స్ అనేది అంటాము. సో మనము ఓవరాల్ గా చెప్పుకోవాలంటే మనము మన దాంట్లో ఏమంటున్నాము, ఎండ్ పాయింట్, రిక్వెస్ట్ పాత్ అలా అంటున్నాం కదా, అలానే ఇక్కడ ఏమంటాము రిసోర్స్ అంటాము టాప్ లెవెల్లో. ఓకే, సో బేసిక్ గా రామెల్ ఎక్కడ రాస్తారు అంటే ఎనీ పాయింట్ స్టూడియోలోకి వెళ్ళైనా రామెల్ అనేది మీరు స్పెసిఫికేషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ డిజైన్ సెంటర్ లోకి వెళ్ళి మీరు ఏపీఐస్ ని డిజైన్ చేస్తారు బేసిక్ గా. ఓకే, సో ఎనీ పాయింట్ డాట్ మ్యూల్సాఫ్ట్ లో సో నేను అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో మీరు ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో కానీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు 30 days అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో 30 days తర్వాత మీరు అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేయడానికి వాళ్ళే యాక్సెప్ట్ చేయరు. అండ్ ఆల్సో ఎన్ని అప్లికేషన్స్ అంటే అన్ని అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. మనకి కొన్ని వీకోర్స్ అనేది ఇస్తారు. సో ఆ వీకోర్స్ కానీ అయిపోతే మీరు అప్లికేషన్ ని డిప్లాయ్ చేయడానికి ఉండదు. సో దాని యొక్క లైసెన్స్ పీరియడ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో నాకు తెలిసినంత అందరూ అయితే క్రియేట్ చేసుకున్నారు కదండి anypoint.mulesoft.com అయితే. ఎస్ రాకేష్. ఓకే, లేకపోయినా క్రియేట్ చేసుకోండి. అకౌంట్ అనేది ఎక్స్పైర్ అయిపోయినా సేమ్ ఈమెయిల్ ఐడికి మల్టిపుల్ అకౌంట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను చూపిస్తాను. సో మీ ఎండ్ డేట్ ఎంత మెమొరీ ఎంత ఉంది అనేది ఇక్కడ యాక్సెస్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళి సో వీళ్ళు లైసెన్స్ అనేది మ్యూల్సాఫ్ట్ వాళ్ళు బేస్డ్ అప్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ బట్టి ఇస్తారండి. సో గోల్డా, ప్లాటినమా, టైటానియమా అలానే ఉంటాయి. సో ఇక్కడ మీకు వెళ్తే సబ్స్క్రిప్షన్ లోకి వెళ్తే రన్ టైమ్ మేనేజర్ లో వెళ్తే సో నాకు ఎప్పుడు ఎక్స్పైర్ అయ్యిద్ది అనేది కనపడద్ది, ఎక్స్పైరేషన్ ఇన్ఫర్మేషన్. మేబీ మీ ప్రాజెక్ట్ లో మీరు వర్క్ చేస్తూ ఉంటే ఈ యాక్సెస్ మేనేజ్మెంట్ కన్సోల్కి మీకు యాక్సెస్ ఉండకపోవచ్చు. సో అందుకోసము అసలుకి హైడ్ చేసి ఉండి ఉంటుంది. ఓకే,
సో ఒకవేళ యాక్సెస్ ఉంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నా అకౌంట్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది అని ఇక్కడ రాశారు. సో మీరు బేసిక్గా అప్లికేషన్స్ అన్ని సర్వర్లో డిప్లాయ్ చేస్తారు కదా, డిప్లాయ్ చేసేటప్పుడు మన అప్లికేషన్కి ఎంత మెమొరీ యాక్సెప్ట్ చేయాలనేది ఇస్తాము, వీ కోడ్స్ అనేది ఇస్తాము. సో నాకు ఎన్ని వీ కోడ్స్ అనేది ఉన్నాయి ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఓకే, సో మొత్తం నాకు 1 వీ కోర్ ఇచ్చారు. సో బేసిక్గా 1 వీ కోర్ కాబట్టి నేను 10 అప్లికేషన్స్ని విత్ 0.1 వీ కోర్తో డిప్లాయ్ చేయొచ్చు. మోర్ దెన్ 10 అప్లికేషన్స్ కాకుండా ఇంకా 11th అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తే ట్రయల్ అకౌంట్ కాబట్టి ఏం చేస్తుంది, నాకు మెమొరీ లేదు అని చెప్పుద్ది. నా లైసెన్స్కి ఫ్రీ ట్రయల్కి ఇచ్చింది వాళ్ళు 1 వీ కోర్ మాత్రమే ఇచ్చారు. ఓకే, సో ఇది ఫ్రీ ట్రయల్ కాబట్టి, డెవలపర్ ట్రయల్ కాబట్టి మీకు కొన్ని ఫీచర్సే ఉంటాయి. రియల్ టైంలో మీరు చూసారంటే డిఫరెంట్ ఆప్షన్స్ కూడా కనపడతాయి. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏమంటాము, బీజీ అంటారు, బిజినెస్ గ్రూప్స్. సో బై డిఫాల్ట్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే, మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే కంపెనీ నేమ్ ఇస్తారో ఏదైనా ఇవ్వండి, XYZ ఏ కంపెనీ ఇచ్చినా ఏం కాదు. సో ఆ కంపెనీ నేమ్ బిజినెస్ గ్రూప్ కిందకి ఇక్కడ కనపడుద్ది. ఓకే, కావాలంటే మీరు మల్టిపుల్ బిజినెస్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక TCS ఆర్గనైజేషన్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఒకవేళ లైసెన్స్ తీసుకుంటే సమ్ టీమ్కి ఒక బిజినెస్ గ్రూప్ నేమ్ అనేది క్రియేట్ చేస్తారు, ఇంకో టీంకి ఇంకో బిజినెస్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో అలా మల్టిపుల్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా మన ప్రాజెక్ట్స్ అనేది పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో మనం డిప్లాయ్ చేస్తాం కదా. సో ఇది జస్ట్ ఈ స్క్రీన్కి వెళ్ళాను కాబట్టి ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మనకి చాలా ఫస్ట్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్కి మూవ్ చేస్తాం కదా, టెస్టింగ్ నుంచి మళ్ళీ ఏం చేస్తాము, ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం కదా. ఇవన్నీ ఎన్విరాన్మెంట్స్ కదా, అలా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి యాడ్ ఎన్విరాన్మెంట్ అని ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. డెవ్. ఓకే, క్రియేట్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయింది. ఓవరాల్గా మన అప్లికేషన్కి ఒకటే ఉంటుంది, ఆర్గనైజేషన్ ఐడి. ఇక్కడికి వెళ్ళి దీని మీద క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో డమ్మీగా నేను ఏదో ఒక నేమ్ ఇచ్చాను. ఓకే ఓకే యా. సో ఇక్కడ మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా. సో ఏ అప్లికేషన్లోకి వెళ్ళి మనం ఏపీఐని డిజైన్ చేస్తామంటే డిజైన్ సెంటర్లోకి వెళ్తాం. ఓకే, సో ఆల్రెడీ మేబీ మీరు కానీ కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తే ఈ ప్రాజెక్ట్స్ ఏమి ఉండకపోవచ్చు. నేను నిన్న క్రియేట్ చేశాను కాబట్టి ఈ 2 ప్రాజెక్ట్స్ అనేది ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాను, డిజైన్ సెంటర్ కన్సోల్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ న్యూ అనాలి. సో ప్రీవియస్ క్లాస్లో స్టార్టింగ్లో చెప్పాను కదా. సో ఈవెన్ మీరు ఎనీ పాయింట్ స్టూడియోలోకి వెళ్ళి కూడా వెళ్ళకుండా కూడా ఒక ఏపీఐని డిజైన్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. కంప్లీట్ వెబ్లోనే వీళ్ళు అన్ని ప్రొవైడ్ చేశారు. సో డిజైన్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు, ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్ మొత్తము. అందుకోసమే మనకి ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అనేది, మ్యూల్సాఫ్ట్ అనేది నాట్ ఓన్లీ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్, ఇట్ విల్ సపోర్ట్ ఏపీఎస్ ని మేనేజ్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తుంది కదా. ఏపీఐ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అనొచ్చు. ఓకే, కొన్ని మార్కెట్లో సపరేట్గా ఏపీఎస్ ని మేనేజ్ చేయడానికి ఉంటాయి, ఏపీఎస్ ని మొత్తం ఇంప్లిమెంటేషన్ కి సపోర్ట్ చేయవు. గూగుల్ వాళ్ళది API-G అని ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ ఏపీఎస్ ని మానిటరింగ్ చేసుకోవడం కోసము, ఆ పర్టికులర్ ఏపీఐ మీద ఏమైనా సెక్యూరిటీ పాలసీస్ అప్లై చేయడం కోసం యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ నేను వెళ్ళి క్రియేట్, నేను ఏం చేస్తున్నాను, స్పెసిఫికేషన్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానా లేకపోతే కంప్లీట్ అప్లికేషన్ ని క్రియేట్ చేసుకుంటున్నామా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనము న్యూ మ్యూల్ యాప్ అంటే సేమ్ ఇక్కడ ఎలా అయితే మనము ఫ్లోస్ ని క్యాన్వాస్ మీద కాంపోనెంట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా మనం ఫ్లోస్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, న్యూ మ్యూల్ యాప్ అనేది. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, స్పెసిఫికేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాను. డిఫైన్ హౌ ద ఏపీఐ విల్ బిహేవ్. ఓకే, సో మన రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మనము మొత్తము త్రూ రామెల్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, డిఫైన్ చేస్తున్నాము. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఫ్లైట్స్ ఏపీఐ అని ఇస్తున్నాను. సో క్రియేట్ ఏపీఐ స్పెసిఫికేషన్. సో ఇక్కడ నేనేం సెలెక్ట్ చేశానండి, రామెల్ 1.0 యూజ్ చేశాను. కావాలంటే మీరు 0.8 అని వెళ్ళొచ్చు. సో ఇంకో విండో కూడా వచ్చింది కదా, OAS అని. సో ఈ డిజైన్ సెంటర్ని యూజ్ చేసుకొని మీరు కావాలంటే
ఓఎస్ ఓపెన్ ఏపీఐ స్పెసిఫికేషన్స్ అయినా వెళ్ళొచ్చు రామెల్ లాగా. సో ఫస్ట్ టైం మీరు ఒకవేళ అకౌంట్ క్రియేట్ చేసుకొని చేస్తే చాలా పాపప్ విండోస్ వస్తాయి, అవి జస్ట్ ఎస్కేప్ అని కొట్టండి, గాట్ ఇట్ అని. ఓకే ఓకే. సో ఇప్పుడు మనము రామెల్ని క్రియేట్ చేస్తున్నాం. రామెల్ అంటే ఏంటండి? రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్, రైట్? ఓకే, ఈ సైట్ కూడా లింక్ చేస్తున్నాను, ప్రొవైడ్ చేస్తున్నాను. అఫీషియల్ సైట్ ఇది. సో ఇది డిజైన్ సెంటర్ అంటాము, కాకపోతే ఏపీఐ డిజైనర్ అనేది ఇలా వచ్చేది. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలండి? సో వర్షన్ అనేది DWL లో కూడా మనం ఏం చేసాము, ఫస్ట్ లైన్ వర్షన్ ని మెన్షన్ చేసాం కదా. ఇక్కడ కూడా రామెల్ లో వర్షన్స్ ఉంటాయని చెప్పా కదా, 0.8. ఇప్పుడు యూజ్ చేసే స్పెసిఫికేషన్స్ ఏంది, 1.0ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాము, హ్యాష్ స్టార్ రామెల్ .0, సరే 1.0. ఓకే, ఇక్కడ మీరు వెళ్ళిన ఎగ్జాంపుల్స్లో, సారీ ఇక్కడికి వెళ్ళిన ఎగ్జాంపుల్స్లో కంప్లీట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు మెన్షన్ చేస్తుంటారు. ఓకే, సో నేను బేసిక్గా ఒక ఏపీఐని డిజైన్ చేసి చూపిస్తాను. మీరు ఎగ్జాంపుల్ని ఇది యూజ్ చేసుకొని ఇంకా ఈ అఫీషియల్ సైట్స్ ఉన్నాయి కదండి, అఫీషియల్ సైట్స్లో ఒకసారి గో త్రూ అయితే మీకు నాలెడ్జ్ అనేది వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తామండి? సో ఈ మనం డిజైన్ చేసిన స్పెసిఫికేషన్స్ దేనికి సంబంధించినది అనేది మనం మెన్షన్ చేయాలి. ఓకే, ఇవన్నీ లైక్ కీవర్డ్స్ లాగా. ఓకే, సో టైటిల్లో మనము ఇలా ఇస్తాము. సో మీకు ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇలా వస్తున్నాయి అంటే మనకు ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. సో కంట్రోల్ స్పేస్ అని ఇచ్చారు అంటే ఆ కీవర్డ్స్ అనేది వస్తాయి టైటిల్. సో ఎవ్రీ కీవర్డ్ ఉంటుంది కదా, కోలన్తో ఎండ్ అవుద్ది. సో కోలన్కి వర్డ్కి మీరు స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఓకే, సో స్పేస్ ఇస్తే ఎర్రర్ వచ్చింది. సో టైటిల్ బేసిక్గా ఇది ఫ్లైట్స్కి సంబంధించిన ఏపీఐ, డిస్క్రైబ్స్ అబౌట్ ఫ్లైట్ సర్వీస్. ఓకే, సో ఇది మోడలింగ్ లాంగ్వేజ్ కాబట్టి దీంట్లో బేసిక్గా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటెండేషన్ అంటే స్పేసెస్. సో ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని స్పేసెస్ మనము ఇవ్వాలా, ఎన్ని స్పేసెస్ తర్వాత స్టార్ట్ చేయాలనేది ఇంపార్టెంట్. ఓకే, సో నేను ఒక రిసోర్స్ని క్రియేట్ చేస్తున్నాను. రిసోర్స్ని ఎలా క్రియేట్ చేస్తామంటే స్లాష్తో క్రియేట్ చేస్తాం. ఓకే, ఫ్లైట్స్కి అనే సంబంధించింది. ఎవ్రీ లైన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా అయితే సెమీకోలన్తో ఎలా అయితే ఎండ్ అవుద్దో ఇక్కడ కూడా మనకి ఎలా ఎండ్ అవుద్దండి, కోలన్తో ఎండ్ అవుద్ది. ఓకే, సో ఈ ఫ్లైట్స్ అనేది సంబంధించింది. ఓకే, నా రిక్వైర్మెంట్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక ఫ్లైట్స్ అనే ఏపీఐకి మనము డిజైన్ చేస్తున్నాము. సో ఆ ఫ్లైట్స్ అనే ఏపీఐలో మనం ఏం చేయాలంటే ఒక రిక్వెస్ట్లో ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో ఇలాంటి రిక్వెస్ట్కి నేను యాక్సెప్ట్ చేయాలి. సో నా రిసోర్స్ నేమ్ ఏంటి అంటే బేసిక్గా ఫ్లైట్ మెయిన్ రిసోర్స్ నేమ్. ఓకే, దాని తర్వాత ఇవన్నీ క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్నాయి ఏంటి అంటే పారామీటర్స్, క్వైరీ పారామీటర్స్. సో ఇలా ఉంటుంది నా రిసోర్స్ అనేది. ఫ్లైట్ అనే రిసోర్స్, ఆ ఫ్లైట్కి సంబంధించిన రిసోర్స్కి ఈ క్వైరీ పారామీటర్స్. సో మనము ఇందాక డిస్కస్ చేసిన ప్రకారం ఏందండి, రామెల్లో మనం బేసిక్గా ఏం డిఫైన్ చేస్తామని చెప్పాము, క్వెరీ పారామీటర్స్ అంటే జనరల్ గా రామెల్ గురించి. సో బేసిక్ గా మన స్పెసిఫికేషన్స్ కదా, మన రామెల్ ఏపీఐ స్పెసిఫికేషన్స్ అంతా త్రూ రామెల్ ద్వారా మనము డిజైన్ చేస్తున్నాం, రైట్? సో వాట్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ ఇట్ ఈజ్ అనేది మనం చెప్పాలి. వాట్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ ఇట్ యాక్సెప్ట్స్ అని అనొచ్చు. సో ఎలాంటి రిక్వెస్ట్ ఇది. సో ఆ స్పెసిఫికేషన్స్ ని చూసిన వెంటనే ఎవరికైనా అర్థమైపోద్ది ఎలాంటి టైప్ ఆఫ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుందని. ఇంకా ఏమని చెప్పుద్దండి, వాట్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఇట్ రిటర్నింగ్, రైట్? సో ఒక స్పెసిఫికేషన్స్ ని చూసిన వెంటనే ఇందాక మీకు చెప్పా కదా, ఒక ఇంజనీర్ ఒక ప్లాన్ ని గీసిన వెంటనే మనం ఆ ప్లాన్ ని బేస్ చేసుకొని హౌస్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారని ఊహించుకోవచ్చు కదా. అలానే
అది ఎలా అయితే బ్లూ ప్రింటో ఇది కూడా అట్లనే స్పెసిఫికేషన్స్ అనేది. ఇంకా ఏం చెప్తామండి, వాట్ టైప్ రిక్వెస్ట్ ఎలా ఉంటుందో, రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్తాము. ఇంకా ఏం చెప్తున్నాము, ఏవి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇందాక చెప్పాము కదా, ఎంప్లాయీ ఐడి అనేది, ఏవి మ్యాండేటరీ ఫీల్డ్స్, ఏవి ఆప్షనల్ ఫీల్డ్స్, మ్యాండేటరీ ఫీల్డ్స్. ఓకే, ఏవి ఆప్షనల్ ఫీల్డ్స్ అనేది ఆ రిక్వెస్ట్ లో. నాకు రిక్వెస్ట్ లో చాలా డేటా అనేది వస్తుంది, బట్ ఓన్లీ 3 ఫీల్డ్స్ అనేది మ్యాండేటరీ. మిగతా పంపించినా పంపించకపోయినా నేనే ఏమి ఇగ్నోర్ చేస్తాను. బట్ ఆ 3 ఫీల్డ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ లో 3 ఫీల్డ్స్ అనేది మ్యాండేటరీ. సో ఆ 3 ఫీల్డ్స్ కాకుండా వేరే ఫీల్డ్స్ పంపించినా నేను రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఆ 3 ఫీల్డ్స్ మ్యాండేటరీ కాబట్టి సమ్ కీవర్డ్ తో నేను డిఫైన్ చేస్తాను. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ డేటాని యాక్సెప్ట్ చేయాలని ఎలా చెప్తానని చెప్పాను. ఏ టైప్ ఆఫ్ డేటాని మనం యాక్సెప్ట్ చేయాలని త్రూ రామెల్ ద్వారా మనం ఎలా డిఫైన్ చేస్తాము లావణ్య? ఇందాక చెప్పుకున్నాం కదా డేటా టైప్స్ అని. ఆ పర్టికులర్ ఫీల్డ్ కి మనం ఏం చేస్తాము, ఆ డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఓన్లీ ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ డేటాని, ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ డేటా వస్తేనే ఆ పర్టికులర్ రిక్వెస్ట్ వ్యాలిడ్ రిక్వెస్టా కాదా అనేది మనము డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో మనము డిజైన్లో మనం బేసిక్గా ఇందాక రిసోర్సెస్ని, మెథడ్స్ని, రిక్వెస్ట్, రెస్పాన్స్, దాని యొక్క స్టేటస్ కోడ్స్ అట్లా. సో ఒక రిక్వెస్ట్కి మల్టిపుల్ రెస్పాన్సెస్ ఉండొచ్చు కదండి. సో సక్సెస్ రెస్పాన్స్ ఉంటుంది, ఫెయిల్యూర్ రెస్పాన్స్ అనేది ఉంటుంది కదా. సో ఇవన్నీ రామెల్లో మనము డిజైన్ చేసేటప్పుడు ఇవ్వాలి ఈ స్పెసిఫికేషన్స్ అన్ని. ఓకే, సో బేసిక్గా నేను ఒక ఫ్లైట్ అనే రిక్వెస్ట్ రిసోర్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ రిక్వెస్ట్కి 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేస్తుంది, JSON టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ నేను డిఫైన్ చేస్తాను. ఓకే, సో ఫ్లైట్స్లో ఏం చెప్తున్నామండి, ఈ టూ క్వైరీ పారామీటర్స్ కదా. సో ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ మెథడ్ అనేది చెప్పాలి, HTTP మెథడ్ రిసోర్స్ కింద. సో గెట్ మెథడ్, రైట్, ఇది గెట్ మెథడ్ కదా. గెట్ మెథడ్ లో ఏమేమి యాక్సెప్ట్ చేస్తున్నాం, క్వైరీ పారామీటర్స్, 2 క్వైరీ పారామీటర్, 3 అనుకోండి, 3 క్వైరీ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు కంట్రోల్ స్పేస్ ఇస్తే కీవర్డ్స్ అనేది వస్తాయి, క్వైరీ పారామీటర్స్. ఓకే, క్వైరీ పారామీటర్ నేమ్ ఏంటండి, ఫస్ట్ది ఫ్లైట్ నేమ్. సో జస్ట్ స్ట్రక్చర్ని మీరు డిఫైన్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, అది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది చెప్పాలి, యాక్సెప్ట్ చేయాలి. టైప్, ఓకే, టైప్ ఏంటి, అది స్ట్రింగ్ని రిటర్న్ చేయాలనుకుంటే స్ట్రింగ్ అని చెప్తాం. ఓకే, సో అది మ్యాండేటరీ ఫీల్డా ఆప్షనల్ ఫీల్డా అనేది ఎలా చెప్తాము, రిక్వైర్డ్. ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, టైప్ అనేది చెప్పాము. సో అసలుకి ఫ్లైట్ నేమ్ అనేది దేనికి సంబంధించింది అంటే, కాస్త ఎవరికైనా బేసిక్గా ఇది చూసిన వెంటనే ఎవరికైనా అర్థమైపోవాలి మన API ఏం చేస్తుంది అని. సో డిస్క్రైబ్స్ అబౌట్ ద ఫ్లైట్ నేమ్. సో ఈ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఏం చేస్తుంది. ఇంకా ఎన్ని యాక్సెప్ట్ చేస్తున్నామండి, ఇంకా 3 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, client_id. ఓకే, సో మీరు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ రాస్తా అంటే యాక్సెప్ట్ చేయదు. ఇంటెండేషన్ అంటే ఎన్ని స్పేసెస్ ఇవ్వాలా స్టార్టింగ్ అనేది. సో ఇవంతా క్వైరీ పారామీటర్స్ కి సంబంధించింది కదా. క్వైరీ పారామీటర్ రూట్ అయితే, ఇవి చైల్డ్ అయితే, రూట్ కి చైల్డ్ కి ఒక ట్యాబ్ లాగా ఒక 2 స్పేసెస్ అనేది ఇచ్చుకోండి. ఓకే, ఇది ఇక్కడ ఇవ్వకూడదు. ఇక్కడ నేను క్వైరీ పారామీటర్ ని స్టార్ట్ చేస్తానంటే ఎర్రర్ వచ్చుద్ది. సో లెవెల్ ఎక్కడ, ఇక్కడ ఇవ్వాలి, రైట్. సో ఇక్కడ స్పేసెస్ చూడండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ పారామీటర్ client_id. సో ఎండింగ్ కోలన్తో ఎండ్ చేస్తున్నాను, సెమికోలన్ లాగా కోలన్. ఓకే, ఇది కూడా డిస్క్రిప్షన్ డిస్క్రైబ్స్ అబౌట్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ సంథింగ్. సో ఇవన్నీ ఆప్షనల్ డిస్క్రిప్షన్ ఇవన్నీ. సో టైప్ అనేది నాకు స్ట్రింగ్ వచ్చుద్ది, బట్ ఈ ఫీల్డ్ అనేది నాకు ఆప్షనల్ ఫీల్డ్. ఓకే, రిక్వైర్డ్ ఏం చేస్తున్నాను, ఫాల్స్ అంటున్నాను.
సో అలానే ఇంకో పారామీటర్ కూడా ఉంది కదా, క్లయింట్ అండర్ స్కోర్ సీక్రెట్ అని. ఓకే, సో క్వరీ పారామీటర్స్ కాకుండా ఇవి లేకపోతే నేను డిస్క్రిప్షన్ కాకుండా జస్ట్ టైప్ స్ట్రింగ్ ఇస్తున్నాను. ఓకే, స్పేసెస్ ఏమైనా తప్పించానండి? సో స్పేసెస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఓకే డూప్లికేట్ ఇచ్చాను, సరే. సో మనకి ఎప్పుడు యూనిక్గా ఉండాలి. రిసోర్స్ నేమ్స్ కూడా కంప్లీట్ మన రామెల్ ఫైల్లో యూనిక్గా ఉండాలి. ఎంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నా ఒక ఫైల్ అనేది మెయిన్ రామెల్ ఫైల్ కిందికి ఉంటుంది, అది రూట్ ఫైల్ అని అంటాము. ఓకే, సో ఓవరాల్గా ప్రాజెక్ట్లో ఒక ఫైల్ అనేది రూట్ ఫైల్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో అజ్యూమ్ దట్ నాకు ఇవి క్వైరీ పారామీటర్స్లో కాకుండా నేను హెడర్స్లో యాక్సెప్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయొచ్చు, అంతా తీసి ఇట్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ రిసోర్స్ కదండి, ఇక్కడ హెడర్ అంటాను. హెడర్స్లో నేను ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అర్థమవుతున్నాయండి? ఇలా ఇంకా మీరు ఒకవేళ యూఆర్ఐ పారామీటర్స్ కావాలంటే యూఆర్ఐ పారామీటర్స్ అనేది డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో గెట్ అనే మెథడ్కి బాడీ ఉంటుందా? హెచ్టిటిపి గెట్ మెథడ్కి బాడీ ఉంటుందా అండి? ఉండదు. సో హెచ్టిటిపి గెట్ మెథడ్కి బాడీ అనేది ఉండదు, అందుకోసం నేను ఇక్కడ బాడీని డిఫైన్ చేయట్లేదు. ఓకే, సో బేసిక్గా రామెల్లో రిక్వెస్ట్ బాడీని రెస్పాన్స్ బాడీని డిఫైన్ చేస్తామని చెప్పాం కదా. సో ఇక్కడ మనం డిఫైన్ చేయడం అంటే ఆ పర్టికులర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చెప్తున్నాము, యాక్చువల్ డేటాని కాదు, జస్ట్ స్ట్రక్చర్ని మనం చెప్తున్నాము. సో ఎగ్జాంపుల్గా కావాలంటే ఇక్కడ మనము ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఏమి ఇచ్చుకోవచ్చు, ఎగ్జాంపుల్ అని ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఫ్లైట్ నేమ్ SFO. ఓకే, ఇలా ఇవన్నీ ఆప్షనల్ కిందికి అవుతాయి. ఓకే, సో నేను ఇక్కడ ఇంకోటి ఫర్ సపోజ్ ఫ్లైట్ నేము, ఇక్కడ ఏమి ఇస్తాను, ఫ్లైట్ నేము సర్వీస్ టైప్ అని ఇస్తాను. జస్ట్ ఇంకా మిగతాయి నేనేమి డిఫైన్ చేయను, సర్వీస్ టైపు స్ట్రింగ్ అని ఇస్తాను. ఓకే, ఇదేమైందండి? ఓకే, అర్థమవుతుందండి? ఎన్నైనా మీరు డిఫైన్ చేసుకోవచ్చు, క్వైరీ పారామీటర్, హెడర్స్, ఇంకా యూఆర్ఐ పారామీటర్స్ కావాలంటే ఇక్కడ యూఆర్ఐ పారామీటర్స్ ఇట్లానే యూఆర్ఐ. సో మీరు కంట్రోల్ స్పేస్ అని ఇస్తే మొత్తం వస్తాయి. యూఆర్ఐ పారామీటర్స్ కావాలంటే యూఆర్ఐ పారామీటర్స్ అనేది వస్తాయి. ఓకే, సో దీనికి ఏముంటుంది, ఈ రిసోర్స్కి రిక్వెస్ట్లో ఇక్కడ మనము క్వైరీ పారామీటర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాము. సో రెస్పాన్స్ అనేది డిఫైన్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, కంట్రోల్ స్పేస్ ఇస్తాను, రెస్పాన్సెస్. సో మనకి రెస్పాన్సెస్ ఎన్ని టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్ ఉంటాయండి? సక్సెస్ రెస్పాన్స్ ఉంటాయి, ఫెయిల్యూర్ రెస్పాన్స్ ఉంటాయి, చాలా టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ అనేది ఉంటాయి కదా. సో సక్సెస్ రెస్పాన్స్ని మనము గెట్ మెథడ్ కాబట్టి ఎలా పిలుచుకుంటున్నాము, 200 అంటున్నాము, రైట్? సో ఇప్పుడు మీరు ఒక రిక్వెస్ట్ తీసుకుంటే రిక్వెస్ట్లో క్వైరీ పారామీటర్స్, యూఆర్ఐ పారామీటర్స్, బాడీ, హెడర్స్ ఉంటాయి. రెస్పాన్స్లో ఏముంటాయండి? బేసిక్గా బాడీ అనేది ఉంటుంది, 200 అనేది ఒక స్టేటస్ కోడ్, 200 స్టేటస్ కోడ్కి ఒక బాడీ అనేది ఉంది. అది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది రిటర్న్ చేస్తుంది, JSON డేటాని రిటర్న్ చేస్తుంది, రైట్? ఓకే, సో అదే కానీ రెస్పాన్స్లో క్వైరీ పారామీటర్స్ అనేది ఉండదు. సో 200 లోపల మనం ఏం చేస్తాము, బాడీ. సో మీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే ఏం చేయొచ్చు, కంట్రోల్ స్పేస్ అనేది క్లిక్ చేయండి. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ బాడీని, సో మన డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు. సో నేను JSON టైప్ ఆఫ్ డేటాని రిటర్న్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో అది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది అనేది కూడా మనం కావాలంటే మెన్షన్ చేయొచ్చు. టైప్ని యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు అండి, డేటా టైప్స్ని మనం మెన్షన్ చేయొచ్చు అన్నా కదా. స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్, ఆబ్జెక్ట్ అనేది ఒక డేటా టైప్, రైట్? ఎగ్జాంపుల్గా మనం కావాలంటే ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు లేదా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. సో ఈ ఎగ్జాంపుల్ అనేది డైరెక్ట్గా ఇన్లైన్లో ఇలా అయినా ఇవ్వచ్చు, ఇక్కడే మెన్షన్ చేయొచ్చు, ఈ లైన్లోనే చేయొచ్చు, కాదు అంటే డిఫరెంట్ లైన్లో అయినా మెన్షన్ చేయొచ్చు ఎగ్జాంపుల్గా. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి రామెల్ అనేది వ్యాలిడేట్ చేసేది ఓన్లీ రిక్వెస్ట్నే వ్యాలిడేట్ చేస్తుంది, రెస్పాన్స్ని వ్యాలిడేట్ చేయదు. ఓకే,
రెస్పాన్స్ని మనకి వ్యాలిడేట్ చేయదు. కానీ మనము డిజైన్ చేసే స్పెసిఫికేషన్స్ ఏంటి అని అంటే ఓవరాల్గా ఒక సెకండ్ బ్రాకెట్ అనేది చూడండి. ఈ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా, ఇక్కడ ఇంటెండేషన్ అనేది ఉంది కదా, సమ్ స్పేస్ అనేది ఇవ్వాలి, లేకపోతే ఇది పేరెంట్ లాగా అయిపోద్ది, రెండు డిఫరెంట్ అయింది. ఒక స్పేస్ అనేది ఇచ్చాను, రైట్. సో యా, సో ఎర్రర్ సమ్ ఎర్రర్ షుడ్ బి ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఇచ్చా కదా, అందుకోసం ఆబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంది. ఓకే, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అని ఇచ్చాను కదా అండి, ఆబ్జెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఒకటి గుర్తుంచుకోవాలి, రామెల్ విల్ నాట్ వ్యాలిడేట్ ద రెస్పాన్స్, ఓన్లీ రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేసేది. ఒక రిసోర్స్ని ఇప్పుడు క్రియేట్ చేశాను కదండి. సో ఈ టైప్స్ని ఏమని చెప్తాము, స్ట్రింగ్, నెంబర్ని అవి డైరెక్ట్గా రామెల్ అనేది ప్రొవైడ్ చేసింది కదా, అవి బిల్ట్ ఇన్ టైప్స్ అంటాము. కావాలంటే మనము కస్టమ్ డేటా టైప్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో కస్టమ్ డేటా టైప్స్ని క్రియేట్ చేసుకోవాలంటే మనకి పైన హెడర్లో టైప్స్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, టైప్స్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని ఇక్కడ పర్టికులర్ టైప్ నేమ్, ఫర్ సపోజ్ ఎంప్లాయీకి సంబంధించిన డేటా టైప్ పేరు ఎంప్లాయీ. ఓకే, సో దీని యొక్క డిఫాల్ట్గా ప్రాపర్టీస్ ఎంప్లాయీ ఐడి, ఈఐడి, ఓకే, ఈఐడి, నెంబర్, ఈ నేము, స్ట్రింగ్. ఇలా కావాలంటే మల్టిపుల్ డేటా టైప్స్ని పైన టైప్స్ అనే కీవర్డ్తో డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డిఫైన్ చేసిన డేటా టైప్ ఏమంటారండి, ఎంప్లాయ్ అనేది ఇప్పుడు ఏమైంది, కస్టమ్ డేటా టైప్. ఓకే, స్ట్రింగ్ అనేది ఏమైందండి, బిల్ట్ ఇన్ డేటా టైప్. ఓకే, సో ఇక్కడ మీరు దీంట్లోకి వెళ్తే మీకు నీట్గా అర్థమైపోద్ది. ఓకే, సో నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు అంటే ఇక్కడ ఏంటి, ప్రాపర్టీస్ ఇచ్చాను, ఇక్కడ టైప్ ఆబ్జెక్ట్ అన్నాడు. సో నేను ఏమి ఇవ్వలేదు అంటే బై డిఫాల్ట్ ఏంటి, అది ఆబ్జెక్ట్ అని పర్టికులర్గా టైప్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ నేనేం మెన్షన్ చేయలేదు అంటే అది టైప్ ఆబ్జెక్ట్ కిందకి అయింది. సో ఎప్పుడైనా ప్రాపర్టీస్ ఇస్తున్నారంటే ఓన్లీ ఆబ్జెక్ట్కే ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, అలా కాకుండా మీ ఓన్ టైప్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా డిపార్ట్మెంట్ అని చెప్పి ఇది కూడా వ్యాలిడ్ డేటా టైపే, దాని యొక్క డెఫినేషన్ ఇవ్వలేదు, బట్ ఇట్స్ ఏ డేటా టైప్. ఇవన్నీ డేటా టైప్స్. ఓకే, ఈ డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఈ డేటా టైప్స్ ఇక్కడ డిఫైన్ చేయకుండా సమ్ ఎక్స్ట్రా ఫైల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం రామెల్ అంతా ఒకే ఫైల్లో రాయకుండా మల్టిపుల్ ఫైల్స్గా స్ప్లిట్ చేసుకోవచ్చు అండి. ఓకే, అర్థమవుతుందా అండి? హలో, Yes, Rakesh. యా. సో కంప్లీట్గా ఫైల్ అనేది పెద్దగా అయిపోతే ఏం చేస్తారంటే స్ప్లిట్ చేస్తారు, బట్ రూట్ ఫైల్ అనేది ఒకటే ఉంటుంది. ఓకే, సో ఒక్క సెకండ్ అండి. సరే అండి, యా. ఓకే, సో ఈ మెయిన్ రామెల్ ఫైల్లో ఒకటే కాదు మల్టిపుల్ రిసోర్సెస్ తీసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ రిసోర్స్ అనేది ఏ టైప్ ఆఫ్ మెథడ్ అని చెప్పాము, ఇక్కడ గెట్ అనేది చెప్పా కదా. బట్ ఫ్లైట్స్ అనే రిసోర్స్ మనము రెస్ట్ఫుల్ సర్వీసెస్లో ప్రీవియస్ క్లాస్లో అనుకున్నాం కదా, రిసోర్స్ నేమ్స్ ఇన్ జనరల్గా వర్బ్స్ అనేది ఉండవు. సో వెబ్ సర్వీసెస్లో అయితే వర్బ్స్ లాగా ఉంటాయి. గెట్ ఫ్లైట్స్, మన రిసోర్స్ నేమే గెట్ ఫ్లైట్స్ ఇలా అనేది ఉంటాయి. బట్ మనకి రెస్ట్ఫుల్ ఏపీఐలో రిసోర్స్ టైప్స్ అన్ని, రిసోర్సెస్ అన్ని నౌన్స్తో ఉంటాయి, రైట్. సో ఇప్పుడు ఈ మెథడే ఇట్ విల్ సపోర్ట్ ఈ రిసోర్స్ ఉంది కదా,
గెట్ని సపోర్ట్ చేస్తుంది, పోస్ట్ని సపోర్ట్ చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ మీరు ఇచ్చుకోండి, ఇచ్చుకోపోకండి, అది మీ ఇష్టము. డిలీట్ని సపోర్ట్ చేస్తుంది, అన్నిటిని చేస్తుంది. బట్ ఇది ఎన్ని యాక్సెప్ట్ చేస్తుందో మీరు జస్ట్ మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో ఇంకా ఒక రిసోర్స్ కాకుండా మల్టిపుల్ రిసోర్సెస్ని కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కంప్లీట్ నేను స్లాష్ ఫ్లైట్స్ కాకుండా ఇంకా ఇక్కడ ఏమి ఇస్తానంటే ఇంకో రిసోర్స్ పేరు ఇంటెండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నా కదా. సో ఈ ఫస్ట్ నేమ్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఆల్ ఫ్లైట్స్ అని ఇస్తాను. ఓకే, ఆల్ ఐఫన్ ఫ్లైట్స్. ఓకే, సో ఆల్ ఐఫన్ ఫ్లైట్స్ ఏం చేస్తుందండి, గెట్ మెథడ్ ఓన్లీ గెట్ మెథడ్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో ఇలా కావాలంటే ఒట్టి గెట్ మెథడ్ అని. ఓకే, ఇంకో రిసోర్స్ నేమ్ స్లాష్ డిపార్ట్మెంట్. ఆ మెథడ్ ఇంకోటి ఏం చేస్తుంది, డిపార్ట్మెంట్ ఐడిని యాక్సెప్ట్ చేస్తుంది. ఐడి స్లాష్ ఇలా. ఇది ఏమైందండి, ఐడి అనేది ఏమైందండి, యూఆర్ఐ పారామీటర్స్. సో డిపార్ట్మెంట్ అనేది ఒక రిసోర్స్ ఉంటుంది, మళ్ళీ సబ్ రిసోర్స్ ఏముంటుందండి, డిపార్ట్మెంట్ ఐడి. ఓకే, ఓవరాల్గా ఎన్ని రిసోర్సెస్ని ఇక్కడ డిఫైన్ చేసినట్టు అండి ఈ ర్యామెల్లో? లావణ్య? 3. సో స్లాష్ ఫ్లైట్స్ అనేది ఒక రిసోర్స్, స్లాష్ డిపార్ట్మెంట్ అనేది ఇంకో రిసోర్స్, స్లాష్ ఆల్ ఫ్లైట్స్ అనేది ఇంకో రిసోర్స్ ఉంది అని చెప్పా కదా. స్లాష్ డిపార్ట్మెంట్ స్లాష్ ఐడి అది కూడా ఇంకో రిసోర్స్. రైట్, అర్థమైందండి? యూఆర్ఐ పారామీటర్స్తో కొత్త రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ నిన్న హెచ్టిటిపి రిక్వెస్ట్లో ఒకసారి ఇలా ఇచ్చుకోవచ్చు, ఇంకోసారి /10. ఓకే, సో అది. సో దీనికి సంబంధించిన మెథడ్స్ ఇక్కడ డిఫైన్ చేస్తాను. గెట్, ఓకే, పోస్ట్. ఓకే, దీనికి సంబంధించిన మెథడ్స్ ఇక్కడ డిఫైన్ చేస్తాను. ఇప్పుడు అర్థమైందండి? గెట్, పోస్ట్, ఇది ఒక రిసోర్స్, ఇది ఒక రిసోర్స్ అని చెప్తున్నాను. ఓకే, బట్ రిసోర్సెస్ అనేది డూప్లికేట్ ఉండకూడదు. ఇక్కడ స్లాష్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశాను కదా, మళ్ళీ ఇక్కడ స్లాష్ డిపార్ట్మెంట్ అంటే ఎక్సెప్షన్ వస్తుంది, ఆల్రెడీ డిఫైన్ చేసావు ఇక్కడ అని. ఓకేనండి? ఇంకోటి, ఒక మెథడ్ గెట్ అని మెథడ్ని ఇక్కడ క్రియేట్ చేశాను కదా, మళ్ళీ గెట్ అని ఇక్కడ అనకూడదు, ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, హెచ్టిటిపి మెథడ్స్. గెట్ అనేది ఏంటండి, హెచ్టిటిపి మెథడ్ కదా. సో కావాలంటే మీరు ఎన్నైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఏమైనా సేవ్ చేయాలంటే, డిజైన్ చేసిన వెంటనే సేవ్ చేయాలంటే Ctrl+S అని ఇచ్చినా సేవ్ అయిపోద్ది. ఓకేనండి, Ctrl+S ఇచ్చినా మీరు సేవ్ అయిపోద్ది. ఓకే, మనం బేసిక్గా ఒక ర్యామెల్ అనేది చేసాము. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ర్యామెల్ బట్టి మీకు ఏమర్థమైంది, ఏమేమి డిఫైన్ చేసాము? ఈ ర్యామెల్లో ఏమేమి డిజైన్ చేసామండి? డిజైన్ అంటే డిఫైన్ లాగా అనుకోండి. ఏమేమి చేసాము? రిసోర్సెస్ని డిఫైన్ చేసాం కదా. యూజింగ్ ర్యామెల్ మనం ఏమేమి చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు అంటే రిసోర్సెస్ని. ఓకే, ఇంకా ఏం చేసామండి? రిసోర్సెస్, దాని రెస్పెక్ట్ టు మెథడ్స్, హెచ్టిటిపి మెథడ్స్. ఇంకా ఏం చేసామండి? రిక్వెస్ట్ ఎలా ఉంటుందో కూడా మనము డిఫైన్ చేసాం కదా. రిక్వెస్ట్ స్ట్రక్చర్. ఓకే, ఇంకా ఏమున్నాయండి? Data types. యా, రెస్పాన్స్ స్ట్రక్చర్. రిక్వెస్ట్ స్ట్రక్చర్ని మనము మెన్షన్ డిజైన్ చేసాము యూజింగ్ ర్యామెల్తో. రెస్పాన్స్ స్ట్రక్చర్ని చేసాము. ఇంకా ఏం చేసామండి? ఒక్కొక్క స్టేటస్ కోడ్కి ఒక్కొక్కటి చెప్పాం కదా. డిఫైన్ ద రెస్పాన్సెస్ ఫర్ ఈచ్ స్టేటస్ కోడ్, హెచ్టిటిపి స్టేటస్ కోడ్, రైట్? ఓకే, యా, ఇది ఇప్పుడు చేశారు. ఓకే, సో మీకు చెప్పాం కదా, ర్యామెల్ మొత్తం ఒక ఫైల్లో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు స్ప్లిట్ చేసి సమ్ పార్ట్ ఆఫ్ ద ఫైల్ ఇంకో ఫైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా, ఫైల్ అని, న్యూ ఫైల్ అనాలి.
సో ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి టైప్స్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను ఒక టైప్ ఎంప్లాయ్ హైఫన్ టైప్. సో ర్యామ్లో ఏం చేస్తుందండి స్పెసిఫికేషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది కదా. ఏ టైప్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ అండి ఇక్కడ ఏమేమి ఉన్నాయండి రైట్ రిసోర్స్ టైప్ లైబ్రరీ ఓవర్లే ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ ఏంటండి స్పెసిఫికేషన్స్. ఓకే సో ప్రతి స్పెసిఫికేషన్ కావాలంటే మీరు ఒక సపరేట్ ఫైల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే మీరు ట్రైట్ యూజ్ చేసుకొని మీరు ఏం చేయవచ్చో చూద్దాము. ఇక్కడ క్రియేట్ అంటాను. ఓకే ఇక్కడ మళ్ళీ ఒక్క నిమిషము ఒకటి తీసుకుందాము. సరే సో ఒకవేళ క్రియేట్ చేస్తే అది మీరు అవసరం లేదు అంటే మీరు డిలీట్ ఏం చేసుకోవచ్చు. ఫైల్ మీద ఇచ్చి డిలీట్ అనొచ్చు. ఓకే సేమ్ ఇది ఒక మీకు ఎనీ పాయింట్ స్టూడియో లాగా పనిచేస్తుందండి. ఇక్కడ ఫైల్ అని న్యూ ఫైల్ అంటున్నాను. అది ఏ టైప్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ అంటే డేటా టైప్స్ని క్రియేట్ చేద్దామని చేస్తున్నాను. ఓకే డేటా టైప్ ఓకే ఎంప్లాయ్ డేటా ఎంప్లాయ్ అని అనుకుందాం. ఎంప్లాయ్ టైప్ లేకపోతే రామెల్. సో సో ఫస్ట్ లైన్ ఏం చెప్తుందండి ఇక్కడ డేటా టైప్ అనేది డినోట్ చేసింది కదా. సో మీరు మెయిన్ రామెల్లో చూస్తే ఇక్కడ ఏముండదు, టైప్ అనేది ఏం మెన్షన్ చేయదు. అది ఆ స్పెసిఫికేషన్ టైప్ అనేది మెన్షన్ చేయదు. ఇట్ కుడ్ బి లైబ్రరీ ట్రైట్ ఇవన్నీ అని చెప్పా కదా. సో మెయిన్ ఉంది. సో ఇవన్నీ జనరల్గా ప్రాజెక్ట్స్లో ఎలా మెయింటైన్ చేస్తారంటే ఫోల్డర్లో మెయింటైన్ చేస్తారు. టైప్స్కి సంబంధించిందంతా ఒక ఫోల్డర్లో. ఇక్కడ ఏం చేస్తారు టైప్ న్యూ ఫోల్డర్ అని టైప్స్ మెన్షన్ చేస్తారు. ఇక్కడ డేటా టైప్స్. ఓకే సో డేటా టైప్స్ క్రియేట్ చేసి ఇప్పుడు పర్టికులర్ ఈ ఫైల్ అనేది క్రియేట్ చేశారు. దీన్ని మూవ్ చేయాలంటే దీని మీద ఇలా ఇస్తే అయిపోద్ది, మూవ్ అయిపోద్ది. ఓకే ఇక్కడ చూడండి. సో డేటా టైప్స్ కిందకి ఇలా వచ్చింది. సో అలానే మీ ప్రాజెక్ట్లో ఇంకా చాలా ఉంటాయి. లైబ్రరీస్ డేటా టైప్స్ జనరల్గా డేటా టైప్స్ అండ్ లైబ్రరీస్ బాగా యూజ్ చేస్తారు. లైబ్రరీస్ క్రియేట్ న్యూ ఫోల్డర్ అని. సో ఒక ఎగ్జాంపుల్ లైబ్రరీస్ కూడా చెప్తాను. న్యూ ఫైల్. సో ఇది ఏ స్పెసిఫికేషన్ అండి లైబ్రరీకి సంబంధించిన. ఓకే సో కావాలంటే ఇది మెయిన్ లైబ్రరీ అని ఇస్తున్నాను. ఏవైనా ఇవ్వచ్చు. ఓకే సో ఇలా మల్టిపుల్ ఫోల్డర్స్ అనేది ఉంటాయి ఆ ప్రాజెక్ట్ లోపల. ఓకే బై డిఫాల్ట్గా ఈ ఫైల్ అనేది క్రియేట్ అయింది exchange.json ఫైల్ అనేది. మనం ఏం క్రియేట్ చేసామో అట్లా చెప్పడానికి. సో ఇది ఇగ్నోర్ చేయొచ్చు. సిమిలర్లీ ఇక్కడే మీరు ఏదైతే క్రియేట్ చేశారో అదే ఎక్కడ క్రియేట్ చేయొచ్చు ప్రాజెక్ట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. మనం మ్యూల్ ప్రాజెక్ట్లో డిజైన్ సెంటర్లోకి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళి ఎస్ఆర్సి మెయిన్ రిసోర్స్ మీరు చూసారంటే ఏపీఐ అని ఒక ఫోల్డర్ లాగా ఉంది. ఇది ఫోల్డర్ అండి. సో ఎప్పుడైనా ఇది ఫోల్డరా కాదా అని చెక్ చేసుకోవాలంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఆల్ట్ ఎంటర్ అంటే ఆ పాత్ అనేది వెళ్తారు మీరు. ఇక్కడ చూడండి ఎస్ఆర్సి మెయిన్ రిసోర్స్ ఏపీ అనేది ఫోల్డర్. సో ఇక్కడ కూడా మీరు కావాలంటే ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ఫైల్. ఓకే సో ఫైల్ నేమ్ నేను నా మెయిన్ రామెల్ కాబట్టి ఫ్లైట్స్ ఏపీఐ అంటున్నాను. ఫ్లైట్స్ డాట్ ఫైల్ టైప్ ఏముంటుందండి RAML. ఓకే ఫినిష్. ఓకే సో డిజైన్ సెంటర్లోకి వెళ్ళి మీరు చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఇక్కడికి వెళ్ళైనా చేయొచ్చు. సేమ్ ఈ కోడ్ ఉంది కదా మెయిన్ కోడ్ ఇక్కడైనా మీరు రాసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ కూడా అక్కడలాగే ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. అర్థమవుతుందండి. సో ఓవరాల్గా ప్రాజెక్ట్కి సంబంధించిన కస్టమ్ డేటా టైప్స్ అన్ని ఒక దగ్గర క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ కూడా కేటగిరీస్ అనేది మనకి DWLలో ఫంక్షన్స్ అన్ని మాడ్యూల్స్ లాగా స్ప్లిట్ చేసాం కదా. ఈ డేటా టైప్లో కూడా మనం ఏం చేయొచ్చు ఎంప్లాయీకి సంబంధించింది ఒక ఫైల్, డిపార్ట్మెంట్కి సంబంధించింది ఒక ఫైల్, ఫ్లైట్స్కి సంబంధించింది ఒక ఫైల్, అలా సపరేట్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే బట్ సింగిల్ ఫైల్లో మీరు ఒక డేటా టైపే క్రియేట్ చేసుకోగలరు. ఓకే సింగిల్ ఫైల్లో ఒక డేటా టైపే క్రియేట్ చేసుకోగలరు. ఇక్కడ చూడండి ఏపీఐ విత్ టైప్స్. ఇక్కడ చూడండి
టైప్స్ అని కస్టమ్ డిఫైనింగ్ టైప్స్. సో బిల్ట్ ఇన్ టైప్స్ అంటే అని అరే ఇట్లా బిల్ట్ ఇన్ టైప్స్ కిందకి వచ్చేది. సో చాలా ఉంటాయండి ప్రాపర్టీస్, ఒకటనే ఉండదు, చాలా మనము క్రియేట్ చేసుకోవచ్చు వీటిలో టైప్స్ అని. సో ఇక్కడ టైప్స్ అనేది ఇవ్వరు, బై డిఫాల్ట్గా మీరు క్రియేట్ చేసేదే టైప్స్ కదా. సో ఆ ఆబ్జెక్ట్ నేము, టైప్ నేము, పర్సన్స్ ఇస్తామా టైప్, అంటే ఇది టైప్ కిందకి ఇస్తాం మేము. సో మీ కంప్లీట్ మీ ఎక్స్పీరియన్స్లో ఇది మీకు మీకు రావచ్చు రాకపోవచ్చు, అంటే ర్యామెల్ని డిజైన్ చేసే అవకాశం రావచ్చు రాకపోవచ్చు. ఓకే, సో ప్రాజెక్ట్ బట్టి మీకు ఛాన్స్ అనేది ఉంటుందండి. ఇప్పుడు నాకంటే నా ప్రాజెక్ట్లో అయితే ఆల్మోస్ట్ 1.5 year నుంచి చేస్తా ఉన్నాను ఒకే ప్రాజెక్ట్లో. అసలు ర్యామెల్ అనేది మా ప్రాజెక్ట్కి లేదు, ఎందుకంటే మా ప్రాజెక్ట్లో బ్యాచ్ జాబ్స్ మొత్తం యూజ్ చేసేది. ఓకే, అలా ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. సో కొంతమంది స్పెసిఫిక్గా ర్యామెల్ మీద వర్క్ చేస్తూ ఉంటారు డిజైన్ చేయడానికి, ఇంకో టీం ఏం చేస్తుంది ఇంప్లిమెంటేషన్కి చేస్తూ ఉంటారు. సో బేసిక్గా మనం ర్యామెల్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే బిజినెస్ వాళ్ళతో ఒకసారి అప్రూవల్ చేయించుకుంటాము. సో పర్టికులర్ రిక్వెస్ట్కి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా రెస్పాన్స్ అని. సో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసే ముందు మొత్తము మనము బిజినెస్తో కన్ఫర్మేషన్ తీసుకొని దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే, ఇక్కడ నేను ఇది సింపుల్ది ఇది డిలీట్ చేస్తున్నాను, మెయిన్ ర్యామెల్ది చూపిస్తాను. సో డిజైన్ సెంటర్లో ర్యామెల్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్స్చేంజ్లోకి పబ్లిష్ చేస్తారు, డిలీట్ ఫోల్డర్. సో ఎక్స్చేంజ్లోకి పబ్లిష్ చేస్తే ఏమైందండి, కంప్లీట్ ఆర్గనైజేషన్లో ఎవరైనా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి పబ్లిష్ టు ఎక్స్చేంజ్ అనొచ్చు. సో ప్రతి ర్యామెల్కి ఏముంటుంది ఇక్కడ వర్షన్ ఇన్ఫర్మేషన్ అనేది మనం జనరల్గా మెన్షన్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ వర్షన్ ఇది. సో ఇప్పుడు మనకి లాంగ్వేజ్లో ఎలా అయితే వర్షన్స్ ఇది మనం క్రియేట్ చేసేది కదా. సో V1 V2 అట్లా డిఫరెంట్ వర్షన్స్ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో 1 month మీరు 2 resources క్రియేట్ చేశారండి, సడన్గా మళ్ళీ రిక్వైర్మెంట్ వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు మళ్ళీ కొత్త రిసోర్స్ని యాడ్ చేశారు. సో లేకపోతే ఎగ్జిస్టర్ రిసోర్స్లో మాడిఫై చేశారు. సో హిస్టరీ మెయింటైన్ చేసుకోవడానికి మీరు ఏమంటారు వర్షన్ V1 V2 అలా అనేది ఉంటాయి. ఓకే, సో ఇక్కడ పబ్లిష్ చేసేటప్పుడు ఎక్స్చేంజ్లో బేసిక్గా ఇది ఏ వర్షన్ అనేది ఉంటుంది. ఎక్స్చేంజ్లో ఏముంటాయండి అసెట్స్ అనేది ఉంటాయి. అసెట్ అంటే ఏదైనా కావచ్చు, ఎగ్జాంపుల్ అయినా కావచ్చు, ర్యామెల్ అయినా కావచ్చు, కనెక్టర్ అయినా కావచ్చు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఫోల్డర్స్ అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు. ఓకే, ఇది ఏపీఐ వర్షన్ ఇచ్చాము, ఇక్కడ మనం అసెట్ వర్షన్ ఇవ్వాలి, ఎగ్జాంపుల్ 1.0.0. ఓకే, ఇప్పుడు నేను పబ్లిష్ టు ఎక్స్చేంజ్. సో ఎక్స్చేంజ్ అంటే చెప్పా కదా, లైక్ గూగుల్ డ్రైవ్ లాగా, మీరు డ్రైవ్లో స్టోర్ చేసుకుంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోగలరు కదా, అంటే మీరు ఆ లింక్ షేర్ చేస్తే. అలానే మీరు ఎక్స్చేంజ్లో దీన్ని ఏమంటారు అసెట్ అంటారు. అసెట్ని కానీ మీరు పబ్లిష్ చేస్తే ఓవరాల్ ఆర్గనైజేషన్లో ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని అన్నాను అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డిజైన్ చేశాను, ఇది ఎలా వర్క్ అవుతుంది, శాంపుల్ రిక్వెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకవేళ తెలుసుకోవాలంటే ఈ సర్వీస్ని మాక్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆటోమేటిక్గా డాక్యుమెంటేషన్ అంటే దీన్ని రీడ్ చేసుకొని డాక్యుమెంటేషన్ అనేది జనరేట్ అయింది. ఈ సింబల్ ఉంది కదా డాక్యుమెంటేషన్ అంటే. సో ఫైనల్గా ఇలా వస్తుంది చూడండి ఓవరాల్గా. సో మనం డిజైన్ చేసే దాన్ని బట్టి ఇంకా మనం యాక్చువల్గా డిస్క్రిప్షన్స్ చాలా ఇస్తే ఓవరాల్గా నీట్గా అయితే వచ్చుద్ది. ఓకే, సో కొన్ని టూల్స్ ఉంటాయి ఈ ర్యామెల్ ఫైల్ని ఇన్పుట్ లాగా రీడ్ చేసుకొని డాక్యుమెంట్ని PDF ఫైల్ లాగా కూడా జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్. సో ఈ సర్వీసెస్ ఎలా, ఈ రిసోర్సెస్ ఎలా వర్క్ అవుతాయి అని చెక్ చేసుకోవడానికి ఈ సర్వీసెస్ని మాక్ చేయవచ్చు. ఈ సింబల్ ఉంది కదండి మాకింగ్ సర్వీసెస్ అనేది. సో మాకింగ్ సర్వీసెస్ మేక్ పబ్లిక్ ఇలా అని క్లిక్ చేస్తే ఎవరైనా ఈ సర్వీస్ని క్లిక్ చేయొచ్చు. న్యూ పబ్లిక్ సర్వీస్ ఈజ్ క్రియేటెడ్, కాపీ అంటున్నాను. ఓకే, సర్వీస్ కాపీ అయింది. ఓకే, యా.
ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మేక్ పబ్లిక్ అన్నాక ప్రాజెక్ట్ ఎర్రర్సా ఏమైనా ఉన్నాయా? సో ఈ డిజైన్ ఎప్పటికప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పబ్లిక్ ఉంది కదా, సెట్ ఎక్స్పైరేషన్. ఈ లింక్ని నాకు లింక్ వాళ్ళు జనరేట్ చేస్తారు. చూద్దాం ఈ లింక్ ఎలా వర్క్ అవుతుందో. ఓకేనండి. సో మన రిసోర్స్ నేమ్ ఏంటి? సో నా స్లాష్ ఆల్ ఫ్లైట్స్ ఇద్దాము. అజ్యూమ్ దట్ స్లాష్ ఆల్ ఫ్లైట్స్ స్లాష్ ఆల్ ఫ్లైట్స్ ఏమి ఇస్తుంది? ఎంటీ ఇస్తుంది. ఓకే, ఈ ఫ్లైట్స్ని కాల్ చేద్దాము స్లాష్ ఫ్లైట్స్. సో మనము అసలు అప్లికేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయకుండా డమ్మీగా టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు సెండ్ అని ఇస్తాను. ఏం రిటర్న్? ఇక్కడ చూడండి ఏమొచ్చిందండి. హలో హిమజ, రుచిత, Yeah. లావణ్య వింటున్నారండి? Yes, yes. యా, ఇక్కడ చూడండి ఈ ఎక్సెప్షన్ ఏం చేసింది? సో నా Bad request. బ్యాడ్ రిక్వెస్ట్ అంటుంది. బ్యాడ్ రిక్వెస్ట్ కే స్టేటస్ కోడ్ 400. 400. అంటే 400 అంటే మీనింగ్ ఏంటి? దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ సెండింగ్ అవర్ రిక్వెస్ట్. ఏదో మనం మిస్ చేసాం రిక్వెస్ట్ లో. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు మనం యూఆర్ఎల్ అనేది ప్రిపేర్ చేయలేదు. ఓకే, సో ఈ ఫ్లైట్స్ అనే సర్వీస్ కి గెట్ పోస్ట్ ఇది ఉంది. అజ్యూమ్ దట్ నేను డిఫరెంట్ మెథడ్ ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను, ప్యాచ్ అనే మెథడ్ ని. ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి. ఏమంటుందండి? 405 మెథడ్ నాట్ అలౌడ్. ఇప్పుడు ఏం Yeah. చేసిందంటే అసలు మనం ప్యాచ్ అనే మెథడ్ ని ఇక్కడ మనం ఇవ్వలేదు, అందుకోసం Declare ఏం చేసింది? చేయలేదు. ఎక్సెప్షన్ ని త్రో చేసింది. సో మనం ఇంప్లిమెంటేషన్ చెయ్యక ముందే మనం యాక్చువల్ గా ఓవరాల్ గా మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అది మన రిక్వెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, శాంపుల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ఎండ్ యూజర్ కి ఇవ్వచ్చు. ఇంప్లిమెంటేషన్ చేయక ముందు ఎనీ పాయింట్ స్టూడియోలో నేను ఏం కోడ్ రాయలేదు, ఈ అప్లికేషన్ ని ఎక్కడ డిప్లాయ్ చేయలేదు. ఆన్ ఫ్లై ఏం చేస్తుందండి, మన అప్లికేషన్ ని వాళ్ళు సమ్వేర్ డిప్లాయ్ చేసుకొని మనకు ఒక ఎండ్ పాయింట్ ని క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మనకి గెట్ మెథడే అనుకుందాం ఇది. ఓకే, గెట్ మెథడ్ ఫ్లైట్స్ లోపల మనం పంపించాల్సింది ఏంటండి? మ్యాండేటరీ పారామీటర్స్ ట్రూ అని ఇచ్చామా ఇక్కడ. సో ఫ్లైట్ నేమ్ ని పంపించాలా. సో క్వశ్చన్ మార్క్ తర్వాత ఫ్లైట్ నేమ్ ఈక్వల్ టు ఎస్ఎఫ్ఓ అంటున్నారు. సెండ్ చేస్తాను. స్టిల్ ఏమన్నా అంటుందండి? రిక్వైర్డ్ పారామీటర్ సర్వీస్ టైప్ ఈజ్ మిస్సింగ్. ఇంకా మనం ఏం చేసాము, సర్వీస్ టైప్ ఉంటుంది కదా, బై డిఫాల్ట్ రిక్వైర్డ్ అనేది మనం మెన్షన్ చేయలేదంటే అది మ్యాండేటరీ ఫీల్డ్. సర్వీస్ టైప్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాము, ఇక్కడ పారామ్స్ అన్నాయి కదా, పారామ్స్ ఇస్ నథింగ్ బట్ అవర్ క్వైరీ పారామీటర్స్. ఇక్కడ యూఆర్ఎల్ లో వెళ్ళకుండా ఇక్కడ డైరెక్ట్ తీసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో సరే, ఓకే సెండ్ అంటున్నాను. స్టిల్ ఏమన్నా అంటుందండి? స్టిల్ మన రిక్వెస్ట్ వ్యాలిడ్ కాదు, హెడర్స్ లో Yeah. క్లయింట్ నేమ్ మిస్ అయింది అని చెప్తుంది. అర్థమవుతుందండి? సో ఇలా దీనివల్ల ఇంత Yes. యూజ్ అనేది ఉంటుంది. మన రిక్వెస్ట్ మనము సో అన్నెసెసరీగా ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళి క్లయింట్ నేమ్ ఏపీఎస్ఆర్టీసీ సెండ్ అనేది చేస్తాను. ఇప్పుడు ఏమొచ్చిందండి? రెస్పాన్స్ అనేది వచ్చింది. ఎన్నిసార్లు కాల్ చేసినా ఏం రెస్పాన్స్ వచ్చింది? ఇదే రెస్పాన్స్ వచ్చింది. కావాలంటే మీరైనా యూఆర్ఎల్ ని మీరు ప్రిపేర్ చేసుకొని చూడండి. మీ సిస్టమ్ లో నుంచి కూడా స్టిల్ యాక్సెసిబుల్ అయింది యూఆర్ఎల్, Because అది పబ్లిక్ కాబట్టి. పబ్లిక్ కాబట్టి. కావాలంటే మనము ఎక్స్పైరేషన్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు, ఆ లింక్ ఎంతవరకు ఉండొచ్చు అని. దాని తర్వాత రిక్వెస్ట్ సెండ్ చేస్తే ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ వద్దు అనుకుంటే టెంపరీగా ఇలా ప్లేస్ చేయొచ్చు, అన్సెలెక్ట్ చేయొచ్చు. అన్సెలెక్ట్ చేస్తే ఇంకెవరు యాక్సెస్ చేయలేరు. ఓకే, సో బేసిక్గా నేను ర్యామెల్ ఏముంటుందో చెప్తాను. సో మళ్ళీ మనము ఒకసారి డిస్కస్ చేద్దాము ఇది. సో కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత. బట్ ఈరోజు బేసిక్గా ఎందుకు చెప్పానంటే ర్యామెల్లో మేబీ కొంతమంది ఈ వీక్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతారని చెప్పారు. సో వాళ్ళ కోసం అని చెప్పాను. సో ర్యామెల్ని యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు. సో బేసిక్గా హెడర్లో మనం ఏం డిఫైన్ చేస్తామంటే ఇక్కడ డేటా టైప్స్, ఒక నిమిషం ఇక్కడ చూడండి. సో మిమ్మల్ని శాంపుల్గా ర్యామెల్ అనేది రాయమని ఉండొచ్చు మీ ప్రాజెక్ట్కి ఒకవేళ ఇంటర్వ్యూ వెళ్తే. సో ఫస్ట్ లైన్ ఏంటి?
రామెల్ వర్షన్ అనేది మెన్షన్ చేస్తున్నాము. సో ఇది దేనికి సంబంధించింది, ఏ ఏపీఐకి సంబంధించిన అనేది మెన్షన్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో కంప్లీట్గా మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఈ పర్టికులర్గా మనము ఏపీఐని డిజైన్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తాం కదా, ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఆ ఏపీఐ మీద పాలసీస్ అప్లై చేస్తాము, అంటే సెక్యూరిటీ Yeah. అప్లై చేస్తాము. ఏ టైప్ ఆఫ్ సెక్యూరిటీ మనం అప్లై చేస్తున్నామని త్రూ సెక్యూరిటీ స్కీమాస్ ద్వారా ఇస్తున్నాము. ఓఆత, బేసిక్ అథెంటికేషనా, లేకపోతే జేడబ్ల్యూటీనా, ఏదే అని. ఓకే, మీడియా టైప్ అంటే బై డిఫాల్ట్ మీరు ఏం మెన్షన్ చేయలేదు అనుకోండి రెస్పాన్స్లో, బాడీ దగ్గర టైప్ అనేది అప్లికేషన్ బై జేసన్ అట్లని. సో డిఫాల్ట్గా ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ రిటర్న్ రెస్పాన్స్ని ఏ స్ట్రక్చర్లో పంపించుద్ది అనేది చెప్తాము. ఓకే, సో టైప్స్ ఆల్రెడీ చెప్పాం కదా. సో కస్టమ్ డేటా టైప్స్ని క్రియేట్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ టైప్స్ కీవర్డ్. ఆర్ఎల్స్ వేరే ఫైల్లో మీరు డేటా టైప్ని క్రియేట్ చేశారు, ఆ పర్టికులర్ ఫైల్ని మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఇదేంటండి కంపల్సరీ ఇంటర్వ్యూలో అడుగుతారు, ఒక ఫైల్లో క్రియేట్ చేసింది మెయిన్ ఫైల్లో ఎలా రిఫర్ చేస్తారని. ఏం చెప్తారండి? Exclamatory. ఎక్స్క్లమేటరీ ఇంక్లూడ్, ఈ రెండిటికి స్పేసెస్ అనేది ఇవ్వకూడదు. ఇంక్లూడ్ ఆ ఫోల్డర్ యొక్క పాత్. సో మనము ఇక్కడ టైప్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. సో గిస్ట్ అనేది ఏంటి, అలియాస్ నేమ్, ఈ ఫైల్కి అలియాస్ నేమ్ లాగా. ఓకే, సో రిసోర్స్ టైప్స్ అంటే కంప్లీట్ ఇప్పుడు యాక్చువల్గా రిసోర్స్ అనేది మనం /ఫ్లైట్ అనే పెట్టాం కదండి. సో ప్రతి ఒక్క రిసోర్స్ ఆ స్ట్రక్చర్నే ఫాలో అవ్వాలి. ఎలా అంటే గెట్ లోపల పర్టికులర్ రిసోర్స్కి గెట్ అనేది ఉంటుంది, పోస్ట్ అనేది ఉంటుంది, ఓకే, డిలీట్ అనేది ఉంటుంది. గెట్లో రెస్పాన్సెస్ అనేది 200, 400 అట్లా. సో కామన్గా ఓవరాల్గా అదే స్ట్రక్చర్ని ప్రతి ఒక్కళ్ళు మ్యాండేటరీగా ఫాలో అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే రిసోర్స్ టైప్లో డిఫైన్ చేస్తాము. ఓకే, ఆ టెంప్లెట్ని నథింగ్ బట్ టెంప్లెట్ అనుకోండి. సో మనం యాక్చువల్ రిసోర్స్ని కాల్ చేసేటప్పుడు ఈ టెంప్లెట్ని రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో ట్రైట్స్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుందండి. సో ఈ ట్రైట్స్లో ఏం చేస్తామంటే మల్టిపుల్ డేటా టైప్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. అదే టైప్స్ అనే ఫైల్లో మీరు క్రియేట్ చేస్తే టైప్స్ అనే ఫైల్లో ఓన్లీ ఎట్ ఏ టైమ్ సింగిల్ డేటా టైప్ని క్రియేట్ చేసుకోగలరు. అదే ట్రైట్స్లో అయితే మల్టిపుల్ డేటా టైప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూలో అడుగుతారు డిఫరెన్స్ బిట్వీన్ ట్రైట్ అండ్ డేటా టైప్స్ అని అంటారు. ఓకే, సో మనం ఏం చెప్పొచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ ట్రైట్ అండ్ టైప్స్ ఇన్ రామెల్. సో మీరు జస్ట్ చూడండి, అంటే ఓవరాల్గా నేను మీకు ఏమేమి ఉంటాయి అనేది చెప్పడానికి. సో మల్టిపుల్లో డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అలానే సెక్యూర్డ్ బై అంటే ఇక్కడ మనము డిఫైన్ చేసాం కదా, సెక్యూరిటీ స్కీమాస్ పర్టికులర్ రిసోర్స్కి ఏదైనా సెక్యూరిటీ అప్లై చేయాలి అంటే స్పెసిఫిక్ రిసోర్స్ లెవెల్ కూడా మనము డిఫైన్ చేయొచ్చు. సో అంటే బేసిక్గా దీన్ని చూసి మన ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందని వేరే వాళ్ళకి తెలుసుద్దండి, ఒక టెంప్లెట్ లాగా అనుకోండి. ఓకే, ప్రతి రిసోర్స్ నేమ్ అనేది కంపల్సరీగా /తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ బేస్ యూఆర్ఐ అని పైన ఉంది కదా, మర్చిపోయాను. సో ఈ బేస్ యూఆర్ఐ అంటే ఓవరాల్గా మన ఇంప్లిమెంటేషన్ అయిపోద్ది కదా, ఇంప్లిమెంటేషన్ అయిపోయిన దాని తర్వాత మన ఏపీఐ యొక్క ఎండ్ పాయింట్ ఉంటుంది కదా. సో మన అప్లికేషన్ ఏం చేస్తాము, సర్వర్లో డిప్లాయ్ చేస్తాం కదా, సర్వర్లో డిప్లాయ్ చేసిన తర్వాత ఆ సర్వర్ యొక్క నేమ్ అనేది ఉంటుంది కదా, లైక్ google.com /API /actually. సో అలా ఉంటుంది బేస్ యూఆర్ఐ ఓవరాల్గా కామన్ పార్ట్. సో ఇది జస్ట్ డమ్మీగా, సో డిజైన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అని ఎండ్ యూజర్కి తెలియడం కోసము. ఓకేనా అండి. సో ఇంకా ఇక్కడ పైన ప్రోటోకాల్స్ కూడా డిఫైన్ చేస్తారు. మన ఏపీఐ ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఏ ప్రోటోకాల్స్ని, HTTP అండ్ HTTPS. ఓకే, సో పైన మనము హెడర్లో బేసిక్గా డిఫైన్ చేసేది టైటిల్, వర్షన్. టైటిల్ నథింగ్ బట్టి లైక్ ఏ డిస్క్రిప్షన్, వాట్ ఈజ్ డిస్క్రిప్షన్ అని కూడా సపరేట్గా ఉంటుంది, దాని ఏపీఐ పర్పస్ ఏంటి అని. సో మీడియా టైప్స్ అన్న MIME టైప్స్ అన్న ఒకటే. ఒకవేళ మీరు అప్లికేషన్లో మల్టిపుల్ టైప్స్, ఒక రిసోర్స్ ఏమో XMLని రిటర్న్ చేస్తుంది, ఇంకో రిసోర్స్ ఏమో JSONని రిటర్న్ చేస్తుంది, అప్పుడు ఏం చేస్తారండి, ఇక్కడ కామా సపరేటర్తో చేస్తాము. ఓకే,
సో మీరు కూడా ఈ జస్ట్ ఈ సైట్కి వెళ్ళండి. సో మళ్ళీ మనము యాక్చువల్ ఒకవేళ టైం ఉంటే ఇది ఇంకోసారి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ఓవర్ వ్యూ ఇవ్వడానికే ఈరోజు. సో రేపు ఈ ఏపీఐ ఇప్పుడు మనం రాసిన ఏపీఐని స్టూడియోలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలా, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసి సర్వర్లో ఎలా డిప్లాయ్ చేయాలనేది చూపిస్తాం. రేపు కూడా ఇంపార్టెంట్ క్లాస్. సో రేపు ఆన్ ప్రెమ్ డిప్లాయ్మెంట్ అండ్ క్లౌడ్ హబ్ డిప్లాయ్మెంట్ అనేది చెప్తారండి. సో మిస్ కాకండి, రేపు ఇంపార్టెంట్. సో డిప్లాయ్మెంట్ గురించి తెలియాలి మీకు కూడా. సో వన్స్ ఎక్స్చేంజ్లోకి మీరు ఇక్కడ పబ్లిష్ టు ఎక్స్చేంజ్ అంటే మీ ఏపీఎస్ అన్ని ఇక్కడ ఎక్స్చేంజ్లోకి కనపడతాయి. సో బిజినెస్ గ్రూప్ అనేది మీకు అర్థమైంది కదా. బిజినెస్ గ్రూప్ అంటే లైక్ ఆర్గనైజేషన్ లాగా. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఏం ఏపీఐ అండి? ఫ్లైట్స్ ఏపీఐనా? ఫ్లైట్స్ ఏపీఐ సమ్ ఏపీఐ ఇచ్చాము. సో ఇక్కడ చూడండి ఆల్ ఫ్లైట్స్. సో ఇలా కనపడుద్ది. ఓకే, రేపు డిప్లాయ్మెంట్ అండ్ పాలసీస్ ఏంటో డిస్కస్ చేద్దామండి. సెక్యూరిటీ ఎలా చేయాలి అట్లా అని. సో రన్ టైమ్ మేనేజర్ గురించి, ఏపీఐ మేనేజర్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. Hello?